హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆనందో బ్రహ్మను ఆస్వాదిస్తున్నాం. రెండవ భాగంలోకి ప్రవేశించాం. జరిగిన కథల గురించిన ప్రయాస ఈసారి పట్టం లేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేరుగా కథలోకి. మిస్టర్ భరద్వాజ, మా ఎస్ఎస్ఏ సంస్థ స్థాపించి ఇప్పటికీ 10 సంవత్సరాలు కావస్తోంది. తమ తమ రంగాల్లో నిష్ణాతులైన గొప్ప గొప్ప వాళ్ళెంతోమంది ఈ సంస్థలో ఉద్యోగులుగా, పార్ట్ టైం సలహాదారులుగా పనిచేస్తున్నారు. వ్యాపారం, ఆఫీస్ బాధలు, భార్యాభర్తల మధ్య గొడవల్లాంటి చిన్న చిన్న సమస్యలే కాకుండా అంతర్జాతీయ సంబంధాలు, షేర్ మార్కెట్ వంటి ఎన్నో సమస్యలకి మేము పరిష్కారాలు చెప్పాం. ఇప్పటి వరకు మేము ఎప్పుడూ ఓటమి ఎదుర్కోలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మీ కేసులో ఎదుర్కోవాల్సి వచ్చింది. వింటున్న భరద్వాజ ఉలిక్కిపడ్డాడు. అన్ని కేసులు పరిశీలించినట్టే చాలా మామూలుగా మీ కేసుని పరిశీలించడం మొదలుపెట్టాం. కానీ మేము ఊహించని రిజల్ట్స్ వస్తుంటే కంగారు వేసింది. ఒక స్పెషలిస్ట్ ఇచ్చిన రిపోర్టుకి, మరో నిపుణుడు ఇచ్చిన రిపోర్టుకి అసలు సంబంధం లేకుండా ఉంది. ఈ లోపల పాఠకుల్ని సర్వే చేయడానికి వెళ్ళిన వాళ్ళు తమ తమ నివేదికలు అందజేశారు. అది చూస్తే మాకు పూర్తిగా మతిపోయింది. ప్రజలకి ఏం కావాలో మాకు తెలియలేదు, కానీ అసలు వాళ్ళకేం కావాలో వాళ్ళకే తెలియదు అని మాత్రం నిశ్చయమైంది. తలొక రకంగా చెప్పారు. సగటు పాఠకుడు ఎవరో నిర్ణయించడానికి మేము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో పట్టుదల పెరిగి మరిన్ని కొత్త పద్ధతుల్లో మరింతమంది నిపుణులను ఈ పనికి ప్రవేశపెట్టాం. దీనివల్ల మీరిచ్చే ఫీజు కన్నా మాకయ్యే ఖర్చు ఎక్కువే అయినా దీనికి వెనుకాడలేదు. దీన్నో ఛాలెంజ్గా తీసుకున్నాం. అయినా ఫలితం లేకపోయింది. 1000 పేజీల రిపోర్ట్ అయితే తయారైంది, కానీ ప్రజల టేస్టు, మీ ఓటమికి కారణం మాకు తెలియదు. సారీ భరద్వాజ, ఇదిగో మీ చెక్. మీరు అడ్వాన్స్గా ఇచ్చింది తిరిగి ఇచ్చేస్తున్నాం. భరద్వాజ చాలాసేపటి వరకు ఏమీ మాట్లాడడానికి ఏమీ లేదు. ఎస్ఎస్ఏ సంస్థ కూడా దీనికి కారణాలు కనుక్కోలేకపోయింది అంటే ఇక ఎవరు కనుక్కోలేరు. అతడు చేయి సాచి చెక్ అందుకుని లేచి నిలబడ్డాడు. అదే చేత్తో ఎండీకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. 2 చేతులు కోటు జేబులో పెట్టుకొని అతడు మెట్లు దిగుతుంటే పక్క నుంచి హలో అని వినబడింది. తల తిప్పి చూశాడు. కీర్తి దగ్గరగా వస్తూ, ఎక్కడి నుంచి? మా ఎండీ దగ్గర నుంచా అని అడిగాడు కీర్తి. అవును. అంతా చెప్పాడా? చెప్పాడు. ఇద్దరూ కారు వైపు నడుస్తున్నారు. కొద్దిగా వైన్ తీసుకుందాం? షూర్. ఇద్దరు కారులో బయలుదేరారు. కీర్తి అన్నాడు, ఈ కన్ఫ్యూజన్ అంతా మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటింటికి తిరిగి సర్వే చేసి తీసుకొచ్చిన సమాచారం వల్ల వచ్చింది. మొత్తానికి తేలినది ఏమిటంటే తమకేం కావాలో ప్రజలకే తెలియదని. మరి మీరేమనుకున్నారు డాక్టర్? వెల్, ఒక మనస్తత్వ శాస్త్ర నిపుణుడిగా నేను గుర్తించింది ఏమిటంటే రచయిత పాఠకుల రూడిమెంటరీస్ మీద, నిద్రాణమైన కోరికల మీద ఆడుకుంటాడని. ఒక్క మాటలో చెప్పాలంటే మగవాళ్ళు హీరోతో తమని తాము గుర్తుంచుకోవడం ద్వారా, హీరోయిన్లో తమ ఊహల్ని నిక్షిప్తం చేసుకోవడం ద్వారా రచనని పాపులరైజ్ చేస్తారు. అలాగే స్త్రీ పాఠకుల వాయిస్ వర్సా. డాక్టర్, ఎస్ఎస్ఏ నియమించిన కమిటీలో మీరు ఒక సభ్యులే కదా, మీ ఉద్దేశం ఏమిటి? కీర్తి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా జేబులోంచి టేప్ రికార్డర్ తీసి, మీకు పెంటథాల్ ఇంజెక్షన్ ఇచ్చాక మనిద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఒక భాగం ఇది వినండి
అంటూ స్విచ్ నొక్కాడు. గరగరల మధ్య భరద్వాజ కంఠం వినబడింది. కీర్తి కంఠం వినబడింది. భరద్వాజ, మీరు రచనలు ఎందుకు చేస్తున్నారు? కాస్త మైకంతో తన కంఠం నూతిలోంచి వస్తున్నట్టు జవాబు చెప్పటాన్ని భరద్వాజ ఆసక్తిగా విన్నాడు. ఎందుకేమిటి? నా జీవనాధారం అది. మామూలు నవలకి పాపులర్ నవలకి తేడా ఏమిటి? ఉన్న పరిస్థితులు ఉన్నట్లు వ్రాసి పాఠకుడి ఆలోచనలని విస్తృతం చేయటం ద్వారా నిర్దిష్టమైన అభిప్రాయాన్ని కలుగజేసేది మంచి నవల. అదే కథలో కావలసిన దానికంటే ఎక్కువ హింస, సెక్సు, విపరీతమైన అపార్థాలు వగైరా చొప్పిస్తే అది పాపులర్ నవల. కీర్తి టేప్ రికార్డర్ ఆఫ్ చేస్తూ భరద్వాజ వైపు చూశాడు. ఒక ఫైల్ మూసేశాం. ఇక దాన్ని గురించి మాట్లాడటం మా సంస్థ నియమాలకు నిషిద్ధం. అయినా ఈ కేసు విషయంలో మీకు మేము ఏ విధమైన సంతృప్తికరమైన సమాధానం చెప్పలేదు కాబట్టి మీ గురించి నా పరిధిలో నేను కనుక్కున్న ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. కానీ అది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం సుమా. దీనికి ఎస్ఎస్ఏకి ఏ సంబంధం లేదు. నోటి దగ్గర పెట్టుకోబోతున్న గ్లాసును చొప్పున క్రింద పెడుతూ, తప్పకుండా చెప్పండి కీర్తి, ఐ విల్ బీ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ అన్నాడు భరద్వాజ. ఒక రచయిత ఎందుకు వ్రాస్తాడు అనే దానికి 3 సమాధానాలు ఉన్నాయి. డబ్బు కోసం, పాపులారిటీ కోసం, తన ఈగోని నిజాయితీగా సంతృప్తిపరచుకోవడం కోసం. భావుకుడైనా, విప్లవ కవి అయినా, ప్రొఫెషనల్ రచయిత అయినా, ఎవరైనా సరే ఈ 3 ఏ 2కైనా లంకె కుదురుతుంది. కానీ మొదటి దానికి, 3వ దానికి అస్సలు పడదు. ప్రొఫెషనల్ రైటర్ అయిన మీరు క్రమక్రమంగా 3వ అంశమైన మీ ఈగోని సంతృప్తిపరచాలన్న అంశం వైపు వెళ్తున్నారు. అందుకే మీ రచనలు వరుసగా ఫెయిల్ అవుతున్నాయి. సూది పడితే వినబడేటంత నిశ్శబ్దం వారిద్దరి మధ్య అలుముకుంది. భరద్వాజ, మీ అభిప్రాయం తప్పేమో కీర్తి అన్నాడు. నేను చెప్పింది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని చెప్పాను కదా. భరద్వాజ ఒక నిర్ణయానికి వచ్చినట్లు లేచి నిలబడి, మీరు నాతో వస్తారా? చిన్న పని ఉంది అని అడిగాడు. కీర్తి విస్మయంగా, ఎక్కడికి అన్నాడు. మా ఆఫీస్కి. దేనికి? చెప్తాను రండి. ఇద్దరు ఆఫీస్ చేరుకున్నాక లిఫ్ట్ నుంచి తన ఆఫీస్ వైపు నడుస్తూ భరద్వాజ్ అన్నాడు, మీకు అన్నీ చూపించాను, ఒక గది మాత్రం చూపించలేదు, గుర్తుందా? జానపద కథల్లో లాంటి గదా అని అడిగారు కూడా మీరు. అవును. భరద్వాజ ఆ గది తాళం తెరుస్తూ, ఇంతవరకు వచ్చాక ఇక రహస్యం ఏముంది కీర్తి, చూడండి ఇదే అంటూ తలుపులు బార్లా తెరిచాడు. లోపలి దృశ్యం చూసి డాక్టర్ కీర్తి అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు. బిస్సీ యాజీ. యాజీ గురించి తెలియని వాళ్ళు ఉండరు. పిల్లలు హాస్టళ్ల నుంచి సెలవులకి ఇంటికొచ్చినప్పుడు తల్లులు అతడి గురించి వాళ్ళకి కథలుగా చెప్తారు. యువకులు అతడిలా తయారవ్వాలని కోరుకుంటారు. నిరుద్యోగులు అతని సంస్థల్లో కనీసం ఇంటర్వ్యూ ఇచ్చినా బాగుండు అని భావిస్తారు. స్విస్ బ్యాంకులో అతడి పేరున $100 మిలియన్ డాలర్లు ఉన్నాయని కొందరు, కాదు $200 మిలియన్ అని కొందరు పందెం వేసుకుంటూ ఉంటారు. అతడి గురించి దినపత్రికల్లో వార్త పడని రోజు లేదు. అతడి ఫోటో లేని వ్యాపార పత్రిక లేదు. అతడు ఈ రాష్ట్రంలో పుట్టడం ఆంధ్రదేశం చేసుకున్న అదృష్టమని ప్రెసిడెంట్ విఎన్ నందమూరి తన రేడియో ప్రసంగాలలో తరచూ ప్రస్తావిస్తూ ఉంటాడు. అతడు సపోర్ట్ చేసిన పార్టీ ఎన్నికల్లో గెలవక తప్పదు. అతడి కరుణా కటాక్షం లేకపోతే మూలపడక తప్పదు. అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. బిజినెస్ ప్రపంచాన్ని దద్దరిల్లేలా చేశాడు. 2004లో హెయిర్ స్టాపేజ్ టానిక్ వచ్చి
మంగలి వాళ్ళ నోట దుమ్ము కొట్టింది. 2007 వచ్చేసరికి హెయిర్ కటింగ్ సెలూన్లే లేకుండా పోయాయి. 2009 కల్లా మనుషులు ఒకప్పుడు క్షవరం చేయించుకునేవారన్న సంగతే ప్రజలు మర్చిపోయారు. కాస్త జుట్టు పెరిగిన తర్వాత తమకి కావలసిన షేప్ ఏర్పరచుకుని ఒకసారి ఆ టానిక్ వ్రాసుకుంటే ఇక మరి పెరిగేది కాదు. చచ్చిపోయే వరకు అది అంత సైజులోనే ఉండేది. బట్టతల ప్రసక్తే లేదు. మొదట్లో బార్బర్స్ అసోసియేషన్ వాళ్ళు దీనికి తీవ్రమైన అభ్యంతరం తెలిపారు, కానీ దానికి అంతగా సపోర్ట్ లభించలేదు. స్టాపేజ్ టానిక్ 2010 వచ్చేసరికి సుంతీలా మనిషి జీవితంలో భాగమైపోయింది. ఇలా 10 సంవత్సరాలు గడిచాయి. 2020లో యాజీ కొత్త ప్రయోగం తీశాడు. 50 మంది కుర్రవాళ్ళని ఎన్నుకుని వాళ్ళు తమ తలకి ఆ టానిక్ వ్రాసుకోకుండా ఉండేటందుకు డబ్బిచ్చాడు. ఈ లోపల బార్బర్ షాప్ పేటెంట్ని రిజిస్టర్ చేయించాడు. అంటే దేశంలో ఎవ్వరు బార్బర్ షాప్ పెట్టుకోవాలన్నా అతడికి రాయల్టీ చెల్లించాలన్నమాట. అప్పటికి దేశంలో ఒక్క షాప్ కూడా లేదు. బార్బర్ అన్న పదమే డిక్షనరీలోంచి తొలగించబడింది. అతడు డబ్బిచ్చిన కుర్రవాళ్ళు యువకులయ్యారు. రోజుకో రకంగా జుట్టు కత్తిరించుకుని వీధుల్లో తిరగసాగారు. స్టాపేజ్ టానిక్ రాయకపోతే జుట్టు పెరుగుతుందని, దాని ఇష్టం వచ్చిన ఫ్యాషన్లో కత్తిరించుకోవచ్చుననే వార్త దావానలంలా వ్యాపించింది. క్షణక్షణానికి ఫ్యాషన్లు మారుతున్న యుగంలో జుట్టు పెంచుకోవటం కొత్త ఫ్యాషన్ అయింది. కావలసినప్పుడు గుండు తీయించుకోవచ్చు, గుండు గీయించుకోవచ్చు, మళ్ళీ జుట్టు పెరుగుతుంది. 2 నెలలు తిరిగేసరికల్లా దేశం నిండా తిరిగి హెయిర్ కటింగ్ సెలూన్లు వెలిసినాయి. బట్టతల ఉన్నవాళ్ళు మేధావులుగా గుర్తించబడసాగారు. అమ్మాయిలు వాళ్ళని ప్రిఫర్ చేయసాగారు. హెయిర్ స్టాపేజ్ టానిక్ ఉత్పత్తిదారులు తమ ఫ్యాక్టరీలు మూసుకోవాల్సి వచ్చింది. 5 సంవత్సరాల్లో షాపుకు పెట్టిన పెట్టుబడిలో 0.01% రాయల్టీ చొప్పున యాజీ సంపాదించినది 5 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఇంతకన్నా గొప్ప విషయం అతడు సాధించింది మరొకటి ఉంది. పాఠాలు చెప్పేవాళ్ళు ప్రొఫెసర్లు అవుతున్నారు. జానపద సాహిత్యంలో బూతు మాటలు లాంటి చచ్చు సబ్జెక్టుల మీద రీసెర్చ్ చేసిన అడ్డమైన వాళ్ళు తమ పేరు ముందు డాక్టర్ అని తగిలించుకుంటున్నారు. వ్యాపారవేత్తలకు మాత్రం పేరు ముందు ఏది ఎందుకు ఉండకూడదు? అతడి వాదన, యాజీ వాదన తొందరలోనే బలం పుంజుకుంది. వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు తలుచుకుంటే కొదవే ఉంది. ప్రభుత్వం క్షణాల్లో ఈ సమస్యని గుర్తించింది. RAPE, రాయల్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంటర్ప్రెన్యూర్స్ స్థాపించబడింది. వ్యాపార రంగంలో విజయాలు సాధించిన వారు తమ బ్యాలెన్స్ షీట్స్ని, విజయాల వివరాలని పంపిస్తే అకాడమీ వాటిని పరిశీలించి అతడికి డాక్టరేట్ ప్రసాదిస్తుంది. తొందరలోనే రేప్ విదేశాలకు పాకింది. RAPE, రాయల్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంటర్ప్రెన్యూర్స్, రేప్. తొందరలోనే రేప్ విదేశాలకు పాకింది. వివిధ దేశాలు ఈ అకాడమీని స్థాపించాయి. లయన్ రొటేరియన్ కన్నా ఈ డాక్టరేట్ సంపాదించుకోవడానికి ప్రముఖులు తాపత్రయపడసాగారు. బిజినెస్కి సంబంధించిన పని అని తెలిపేది కాబట్టి ఈ గుర్తింపు వచ్చిన వారు తమ పేరుకు ముందు బిస్సీ అని తగిలించుకోవచ్చు. 2020లో రాయల్ అకాడమీ తన మొట్టమొదటి డాక్టరేట్ యాజీకి ప్రసాదించింది. ఆ విధంగా అతడు బిస్సీ యాజీ అయినాడు. ఆ గదిలో అలంకరణ ఆ గదికి హుందాతనం తెస్తుందో, గది వల్లే అలంకరణకి హుందాతనం వస్తుందో తెలియని పరిస్థితి. ఆక్సిజనేటెడ్ ఎయిర్ కంట్రోల్ వల్ల ఆ గది చల్లగా హుషారుగా ఉంది. 10.5 అడుగుల బల్ల, దానికి ఎదురుగా 4 కుర్చీలు. బల్లకి యువతల వైపు ఎలక్ట్రానిక్ బటన్స్ అమర్చబడిన కుషన్ కుర్చీ ఉన్నాయి. బల్ల మీద ఉన్న చిన్న టీవీ స్క్రీన్లో అతడి గది అవతలి వైపు ఉన్న ఆఫీస్ మొత్తం కనబడుతుంది. అది కాకుండా కావాలనుకుంటే రకరకాల ఛానల్స్లో ఒక్కో వ్యక్తిని విడిగా కూడా చూడగలడు అతడు. గదిలో ఒక మూల గోడ దగ్గర కృత్రిమంగా పెంచిన గులాబీ మొక్కలున్నాయి. మరొక వైపు రాక్ నుంచి పుస్తకాలు కనబడుతున్నాయి.
యాజీ ఆఫీసులో ఉన్నంతసేపు అందరూ మిషన్లులా పనిచేస్తారు. అలా అని అతడు కర్కోటకుడని కాదు, నౌకర్లతో కూడా చాలా సరదాగా ఉంటాడు. కానీ అతడి కళ్ళల్లో అదోలాంటి తీక్షణత్వం ఉంది. మాటలకు అందనిది. అది వేదం చదవడం వల్ల వచ్చిందే కావచ్చు, కోట్లు గడించడం వల్ల వచ్చిందే కావచ్చు. అలానే అతడి కళ్ళల్లో తీక్షణతే కాకుండా రవంత విషాదంతో కూడిన ఆర్ద్రత కూడా ఉంది. కానీ అది ఎవరికీ కనబడదు. ఏ ఒంటరి సాయంత్రమో చేతిలో హుక్కాతో 40వ అంతస్తు బాల్కనీలో నిలబడి భూమి ఆకాశం కలిసే చోటుని చూస్తూ జ్ఞాపకాల దొంతరలోకి వెళ్ళినప్పుడు మాత్రం కళ్ళల్లోంచి ఆ దిగులు బయటపడుతుంది. కానీ క్షణాల్లో సర్దుకుని మామూలు మనిషి అవుతాడు. ప్రస్తుతం అతడు తన ఆఫీస్ రూమ్లో కూర్చునున్నాడు. క్రొత్త రకం విగ్గు తయారీ విషయమై ఫ్రాన్స్ దేశంతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ కాపీని పరిశీలిస్తున్నాడు. కొంతకాలం క్రితమే పేలిన బాంబు ఎన్ని లక్షల మందిని చంపిందో ఇంకా సరిగ్గా లెక్క తేలలేదు. కానీ నిశ్చయంగా అతడికి లక్షల నష్టాన్ని మాత్రం తీసుకురాబోతోంది. ఫ్రాన్స్ ఈ పరిస్థితుల్లో అతడితో బిజినెస్ చేయలేదు. దానివల్ల అతడికి పెద్దగా నష్టం లేదు. ఇలాంటి విపత్తులు ఎన్నో అతడు చూశాడు. అయినా అతడు ఆలోచిస్తున్నది అది కాదు. చేతిలో కాంట్రాక్టు కాగితాలు ఉన్నాయన్న మాటే గాని అతడి మనసు ఎక్కడో గతంలో ఉంది. వెనక్కి, ఇంకా వెనక్కి, సంవత్సరాల పుష్కరాల వెనక్కి వెళ్ళి అతడి ఆలోచనలని భంగపరుస్తూ టీవీ స్క్రీన్ మీద అతడి సెక్రటరీ కనబడింది. స్విచ్ ఆన్ చేసి ఎస్ అన్నాడు. మీరు కనుక్కోమన్న విషయం పూర్తిగా కనుక్కున్నాం సార్. అదే ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రొఫెషనల్ రైటర్స్ సంగతి. వల్ అన్నాడు. ప్రొఫెషనల్స్ అక్కర్లేదు, బాగా వ్రాసే ఎవరైనా పర్వాలేదు. ఉన్న వాళ్లలో బాగా వ్రాసేది భరద్వాజ. అతడు ప్రొఫెషనల్ రచయిత కూడా. ప్రస్తుతం ఉన్న రచయిత అంటున్న ఆమె మాటలు మధ్యలో ఆఫ్ చేస్తూ మొత్తం అతడి గురించిన వివరాలన్నీ వ్రాసి ఫైల్ పంపు అన్నాడు. అలాగే సార్. ఇంకా అతడు వ్రాసినవి ఏవైనా ఉంటే పంపు. షూర్ సార్. గంట తర్వాత ఆమె పుస్తకాలతో అతడి రూమ్లో ప్రవేశించింది. అన్నిటికంటే పైన అతడి లేటెస్ట్ నవల నా భార్య ప్రియుడు అన్న పుస్తకం అందమైన గెటప్లో ఉంది. ఆమెకు అర్థం కానిది ఒకటే. తల, పుట్టు, గుండు, క్రాఫు, విగ్గు వీటి గురించి ఎప్పుడు తల బ్రద్దలు కొట్టుకుని తన ప్రొప్రైటర్ ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సాహిత్య పరీక్ష మీద పడ్డాడేమిటా అని. ఇంతలో అతడన్నాడు, ఇతను కాక నీకు తెలిసిన రచయితలు ఇంకెవరన్నా ఉన్నారా బాగా వ్రాసేవాళ్ళు అని అడిగాడు. ఆమె ఇబ్బందిగా చూస్తూ అందరూ అనుకునేది భరద్వాజే టాప్ రైటర్ సార్ అని అంది. అతడు తల పంకిస్తూ సరే, నేను అడిగినట్టు అతడి గురించి వివరాలు సేకరించు. వివరాలంటే ఒక రచనకి అతడు ఎంత డబ్బు తీసుకుంటాడు, వ్రాయటానికి ఎంత కాలం పడుతుంది వగైరా. ఈ వివరాలు సేకరించడానికి పెద్ద కష్టపడనక్కర్లేదనుకుంటాను అన్నాడు. 1 గంట చాలు సార్. అతడు అడిగిన వివరాలని సేకరించడానికి ఆమెకు అరగంట పైగా పట్టింది. దాదాపు 40 ఫోన్లు, 12 టెలెక్సులు అయ్యాక రిపోర్ట్ తయారైంది. ఆఖరి వాక్యంగా ఈయన తండ్రి ఈరోజే పోయారట అని వ్రాసి ముగించింది. అప్పటికి రాత్రి 8 కావస్తూ ఉంది. అయితే సోలార్ శాటిలైట్ సరిగ్గా నడినెత్తిన ఉండటం వల్ల వెలుగు తీక్షణంగా ఉంది. ఆమె రిపోర్ట్ కాగితాలు సర్ది ఫైల్ తీసుకెళ్ళి అందజేసింది. అందుకొని టైం చూసుకుంటూ ఇంకా టైం ఉందిగా, అతడితో వీలైతే ఈ రాత్రికే అపాయింట్మెంట్ ఏర్పాటు చేయి. అతడి తండ్రి ఈరోజే చనిపోయాడనుకుంటా, వీలవుతుందో లేదో కనుక్కో అన్నాడు. ఆమె విస్మయంతో అతడి వైపు చూసింది. అతడికి అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియనట్టు సెక్రటరీలకు పనులు పురమాయిస్తాడు. భరద్వాజ గురించి తమని ఫైల్ తయారు చేయమన్నాడే కానీ ఈ పాటికి అన్ని వివరాలు తనే సేకరించుంటాడు. ఒక్క భరద్వాజదే కాదు, మొత్తం తెలుగులో ఉన్న రచయిత్రులు అందరిది. ఆమెకు అర్థం కానిదల్లా గత సంవత్సరం నుంచి అతడు ఈ వేటలో ఎందుకున్నాడు అన్నదే. అతన్ని కలుసుకోవటానికి ఏర్పాట్లు చేస్తావు కదూ అని అతడు అంటంతో ఆమె ఆలోచనల నుంచి ఉలిక్కిపడి తెప్పరిల్లి తల ఊపి
బయటకు వచ్చింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపటి వరకు అతడు ఏ పని చేయకుండా అలాగే కూర్చుండిపోయాడు. మూసిన అతడి కనురెప్పలకే మాటలొస్తే అవి ఒక అందమైన పేరుని ఉచ్చరిస్తూ ఉండేవనుకుంటా. అతడి సెక్రటరీ తిరిగొచ్చి తన సీట్లో కూర్చొని ఫోన్ తీసి నెంబర్ నొక్కింది. అట్నుంచి రెస్పాన్స్ రాగానే, హలో, ఎవరు మాట్లాడుతున్నారు అని ఇంగ్లీష్లో అడిగింది. అహల్య, సెక్రటరీ టు భరద్వాజ. నేను బీసీఆర్జీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏం కావాలి? యాజీ భరద్వాజను కలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు 10 గంటలకు వీలవుతుందా? అహల్య అపాయింట్మెంట్ చార్ట్ చూసి, ఖాళీగానే ఉంటారు, రమ్మనండి అంది. నేను మాట్లాడుతుంది యాజీ ఆఫీస్ నుంచి అందామె. ఒకసారి చెప్పిన దాన్ని ఆమె మళ్ళీ ఎందుకు చెప్తూ ఉందో అర్థం కాక, అయితే అంది అహల్య. యాజీ నుంచి ఫోను, అపాయింట్మెంటు అనగానే అవతలి వాళ్ళు ఎగ్జైట్ అవ్వటం మాత్రమే అతడి సెక్రటరీకి తెలుసు. దేశపు ప్రెసిడెంట్ కూడా యాజీతో ఒక సాయంత్రం గడపడానికి చాలా ఉత్సాహపడతాడు. అటువంటిది ఈ సెక్రటరీ ఇలా మాట్లాడటం ఆశ్చర్యం అనిపించింది. యాజీ ఆయన్ని కలుసుకోవాలనుకుంటున్నారు అంది విసుగ్గా. ఆయనకి కలుసుకోవాలనుంటే ఆయన వస్తారు, ఈయనకి కలుసుకోవాలనుంటే ఈయన వెళ్తారు అంది అహల్య తాపీగా. మై గాడ్, మీకు బీసీఆర్జీ అపాయింట్మెంట్స్ గురించి తెలీదా? తెలీదు, నేను ఆయన సెక్రటరీని కాను అని ఫోన్ పెట్టేసింది అహల్య. జరిగిందంతా భరద్వాజకి చెప్దాం అనుకుంది, కానీ ఎంతో అవసరమైతే తప్ప ఆమె ఆ గదిలోకి వెళ్ళదు. వచ్చాక చెప్దాంలే అనుకుంది. తరువాత పని హడావిడిలో పడి ఆ విషయమే మర్చిపోయింది. లోపల భరద్వాజ డాక్టర్ కీర్తితో మాట్లాడుతున్నాడు. ఇట్స్ అ 12th జనరేషన్ కంప్యూటర్. మేము ఇచ్చిన ఆర్డర్కి ప్రత్యేకంగా నిపుణులు తయారు చేసిన కంప్యూటర్ ఇది అన్నాడు భరద్వాజ. ఒక నవల పూర్తి కాగానే దాన్ని ఈ కంప్యూటర్కి ఫీడ్ చేస్తాం. ఈ రచన మార్కెట్లోకి వెళ్తే ప్రజలు దాన్ని ఎలా ఆదరిస్తారు అన్నది ముందే ఈ కంప్యూటర్ మాకు చెప్తుంది. కావలసిన చోటల ఇంకా సెక్స్ కానీ హింస కానీ పెట్టవలసి వస్తే ఆ విషయాన్ని మాకు చెప్తుంది. మేము చేయవలసిందల్లా నవలని కంప్యూటర్ భాషలోకి మార్చి దీనికి అందించడమే. అందుకోసం విదేశాల్లో శిక్షణ పొంది వచ్చిన నిపుణుడు మాకున్నాడు. ఇలా ఎంతకాలం నుంచి జరుగుతూ ఉంది? చెప్పానుగా, 10 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. మా కంప్యూటర్ ఎప్పుడూ మమ్మల్ని సరైన పంథాలోనే నడిపించింది. మారుతున్న ప్రజల అభిరుచికి మేము చేయవలసిందల్లా కాస్త కోడ్ మార్చటమే అంటూ స్విచ్ నొక్కాడు. కంప్యూటర్ స్క్రీన్ మీద గ్రాఫ్ పడింది. భరద్వాజ అన్నాడు, గత 10 సంవత్సరాలుగా ఎంతో నిజాయితీగా పనిచేసిన ఈ మిషన్ గత 3 నవలల విషయంలో ఎందుకు తప్పు అంకెల్ని సూచించిందో మాకు అర్థం కావటం లేదు. నా లేటెస్ట్ నవల నా భార్య ప్రియుడు సూపర్ సక్సెస్ అవుతుందని ఇది చెప్పింది, కానీ ఆ పుస్తకం అమ్మకాలు మరీ నిరాశాజనకంగా ఉన్నాయి. ఇద్దరూ గదిలోంచి బయటకొచ్చారు. ఇన్ని వేలిచ్చి మీ సంస్థని నా తరఫున నియమించడానికి నేనేమీ తెలివి తక్కువ వాడిని కాదు డాక్టర్ కీర్తి. మా అంచనాలు తారుమారాయి. మా కంప్యూటర్ ఫెయిల్ అయిన తర్వాతే మీ దగ్గరికి రావటం జరిగింది. ఇందులో నా వ్యక్తిగతమైన ఈగో ఏదీ లేదు, అంతా ఇన్పర్సనల్. సారీ అన్నాడు కీర్తి. నేను కేవలం మానసిక శాస్త్రవేత్తను. ఎప్పుడైతే మిషన్లు ఇందులో ప్రవేశించాయో అప్పటి నుంచి నా అవసరం ఇక ఉండదు. మీకు తప్పుడు సలహా ఇచ్చినందుకు క్షమించండి. దట్స్ ఆల్ రైట్. మరి కాస్త వైన్ తీసుకుంటారా? వద్దు, థ్యాంక్స్, వెళ్తాను. ఇద్దరు బయటకు వస్తుంటే అహల్య లేచి నిలబడింది. బీసీఆర్జీ నుంచి ఫోన్ వచ్చినట్టు చెప్దాం అనుకుంది, కానీ పక్కనెవరో ఉండగా ఎందుకులే అని విరమించుకుంది. కీర్తిని దింపి భరద్వాజ ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 కావస్తూ ఉంది. సోలార్ శాటిలైట్ పూర్తిగా పశ్చిమానికి వెళ్ళిపోవటం వల్ల బాగా చీకటి పడింది. చలి కూడా వేస్తూ ఉంది. అతడు ఇంట్లో ప్రవేశించాడు. గాయం వల్ల కొడుకు కూడా ఇంట్లోనే ఉన్నాడు. కుటుంబం అంతా నిద్రలో ఉన్నట్టుంది. అతడు పెన్తో తాళం తీసుకుని లోపల ప్రవేశించి కిచెన్లోకి వెళ్ళాడు. 4 రోజుల క్రితం సూపర్ బజార్ నుంచి తీసుకొచ్చిన అన్నం, పుట్టగొడుగులతో చేసిన కుర్మా లాంటి పదార్థం మాత్రం ఉన్నాయి. అతడు భార్య మీద విసుక్కున్నాడు. కనీసం వారానికి ఒక్కసారైనా షాపింగ్కు వెళ్ళి ఆహార పదార్థాలు తీసుకురమ్మని చాలాసార్లు చెప్పాడు. ఆమె వినదు.
నెలకు ఒక్కసారి వెళ్తుంది. మిగతావి పర్లేదు కానీ బజార్ నుంచి తెచ్చిన అన్నం, ఉడకబెట్టిన బియ్యం ఎంత బాగా సీల్ చేసినా నెల రోజుల తర్వాత వేడి చేస్తే రుచి పోయి గడ్డిలాగా ఉంటుంది. అతడు మిగతా డబ్బాలన్నీ వెతికాడు. అదృష్టవశాత్తు రీస్ డబ్బా దొరికింది. అతడి కొడుక్కి అదంటే చాలా ఇష్టం. క్రిందటి జన్మలో అతడు భద్రాచలం అడవుల్లో కోయవాడు అయి ఉంటాడని ఇంట్లో వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు కూడా. 100 సంవత్సరాల క్రితం అడవుల్లో కోయలు మంట పెట్టి ఆ మంట దగ్గరకొచ్చి రెక్కలు కాలి పడిపోయిన పురుగుల్ని పోగు చేసి వేయించుకుని తినేవారట. ఆ పురుగుల్ని ఇసుళ్ళు అంటారు. అతడి భార్యకు కూడా ఇష్టమే ఇసుళ్ళంటే, కానీ ప్రకటించదు పైకి. ఇంకేమీ లేని స్థితిలో వాటినే వెచ్చజేసుకుని తిందామని డబ్బా మూత తెరవబోతూ పరీక్షగా చూశాడు, ఎక్స్పైరీ డేట్ కోసం. వాడవలసిన ఆఖరి తారీఖు అయిపోయి 2 నెలలైంది. రిస్క్ తీసుకుందామనుకున్నాడు. పూర్తిగా పురుగులైతే పర్వాలేదు కానీ తుమ్మిద కూడా చేరితే నిర్దేశించబడిన కాలం పూర్తయ్యాక విషపూరితంగా మారతాయని ఎక్కడో చదివాడు. రిస్క్ తీసుకోదలుచుకోలేదు. విసురుగా డబ్బాని మూలక విసిరేశాడు. ఉన్నదేదో కాస్త తిని జీర్ణం కావటానికి రోజు వేసుకునే మాత్ర వేసుకోకుండా తక్కువ తిన్నాడు కాబట్టి పక్క మీద వాలాడు. చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఆ చీకటిలోంచి, ఆ నిశ్శబ్దంలోంచి సన్నగా ఏదో శబ్దం వినిపించింది. చాలా జాగ్రత్తగా వింటే గాని వినిపించని శబ్దం. అతడు కళ్ళు విప్పాడు. మళ్ళీ వినిపించింది శబ్దం, దేన్నో గీరుతున్నట్టుగా. ఒక్క గెంతులో పక్క మీద నుంచి లేచి ముందు గదిలోకి వచ్చాడు. బయట తలుపు సన్నగా కదులుతూ ఉంది. అతడి గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకోవడం ప్రారంభించింది. అతడు లోపలికి పరిగెత్తుకు వెళ్ళి బాల్ పెన్ తీసుకుని ముందు గదిలోకి వచ్చాడు. వస్తూనే ఆ దృశ్యాన్ని చూసి స్తంభించిపోయాడు. బయట తలుపు దగ్గర సన్నని మంట లోపలికి తోసుకు వస్తూ ఉంది. ఎవరో బయట నుంచి ఊదినట్టు లోపలికి ఆరుతూ వెలుగుతూ వస్తూ ఉంది. అతడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. తన ఇంటి సింహద్వారాన్ని ఎవరో కాలుస్తున్నారు. తాము లోపల ఉండగానే దొంగలు ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. తన ఇంటికి హీట్ షీల్డ్ ఉంది, దాన్ని కూడా కాల్చేయగలుగుతున్నారు వీళ్ళు. బయట నుంచి భూమి వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఆ రాపిడికి మండి భస్మం అయిపోకుండా రాకెట్లకు తొడిగే తొడుగుని హీట్ షీల్డ్ అంటారు. కొంచెంసేపు ఏం చేయటానికి తోచని వాడిలా అచేతనంగా కదలిక లేకుండా అలాగే ఉండిపోయాడు. లోపల గది క్రమక్రమంగా వేడెక్కడం గమనించాడు. బయటి వాళ్ళు ఆక్సీ ఎసిటిలిన్ 3000 డిగ్రీల వేడిని సృష్టించేది, దానికన్నా పెద్ద పరికరాన్ని ఉపయోగిస్తున్నారన్నది తెలుస్తూ ఉంది. ఇంత అధునాతనమైన పరికరం ప్రయోగిస్తున్నారంటే చప్పున ఏదో స్ఫురించి కిటికీ వద్దకు పరిగెత్తాడు. తెర కాస్త పక్కకు తొలగించి క్రిందకు చూశాడు. అతడి గొంతు తడి ఆరిపోయింది. క్రింద రోడ్డు మీద 2 కార్లు ఉన్నాయి. హ్యాట్ పెట్టుకున్న 2 వ్యక్తులు కార్ల పక్కనే సిగరెట్లు కాల్చుకుంటూ తాపీగా నిలబడున్నారు. వాళ్ళని చూడగానే తమ ఇంటి మీదకు దండెత్తింది ఎవరో అర్థమైంది భరద్వాజకు. మాఫియా. అంత చల్లోనూ అతడి ఒళ్ళంతా చెమట పట్టింది. తాము చాలా చిన్న విషయం అనుకుని తీగలాగితే డొంక కదిలింది. తన కొడుకు అరెస్ట్ చేసిన విద్యార్థులు పైకి కనబడినట్టు మామూలు కుర్రవాళ్ళు కాదు. వారి వెనుక మాఫియా ఉంది. ఇప్పుడు తన కొడుకు మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్ళు వచ్చారు. చేసిన పనికి 24 గంటల్లోపు పగ తీర్చుకోగలిగే వాళ్ళు నిశ్చయంగా మాఫియా గ్యాంగే, అందులో సందేహం లేదు. అందున ఇంత అధునాతనమైన పరికరాల్ని వాడగలిగే వాళ్ళు ఇంకెవరు అయి ఉండరు. అతడు చేష్టలుడిగినట్టు కాలే ఆ తలుపు వైపు చూడసాగాడు. చాలా కాలం క్రితం తాళాలు అని ఉండేవట. వాటిని ఇంటి ముందు తలుపుకు వేసుకుని జనం నిర్భయంగా బయటకు వెళ్ళేవారట. మెటల్ ఫోటో వచ్చాక దొంగలు కెమెరాతో తాళాన్ని ఫోటో తీసి దానికి సరిపోయే తాళం చెవిని క్షణాల మీద అక్కడికక్కడే తయారు చేసి ఆ ఇంటి గృహస్థుల కన్నా ధీమాగా లోపల ప్రవేశించి తాపీగా ఇల్లంతా దోచుకోవడం మొదలుపెట్టారు. దాంతో తాళం కప్పులు తయారు చేసే ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇది జరిగిన 2 సంవత్సరాలకి కెమెరా ఫిల్మ్కి అందని రసాయనాన్ని కనిపెట్టాక మళ్ళీ తాళం చెవి అవసరం లేని తాళం కప్పలు
నెంబరింగ్ సిస్టమ్ ఉన్నవి మార్కెట్లోకి వచ్చాయి. వెంటనే వాటిని కరిగించడానికి వీలయ్యే యాసిడ్ని దొంగలు కనిపెట్టారు. దాన్ని నిరోధించడానికి హీట్ షీల్డ్ మార్కెట్లోకి వచ్చింది. సైన్స్ నేరాల్ని నిరోధించడానికి ఎంత సాయపడుతూ ఉందో పెంచడానికి కూడా అంతే సాయపడుతూ ఉంది. ఇప్పుడు హీట్ షీల్డ్ని కాల్చగలిగేదాన్ని కూడా కనుక్కున్నారన్నమాట. గదిలో వేడి మరింత ఎక్కువైంది. తలుపు ఏ క్షణమైనా ఊడిపోయేటట్టు ఉంది. ఏదో ఆలోచన స్ఫురించినట్టు అతడు ఫోన్ దగ్గరికి పరిగెత్తాడు. చకచక నెంబర్లు నొక్కి హలో పోలీస్ స్టేషన్ అన్నాడు. అవతల నుంచి చిన్న నవ్వు వినిపించి ఆ తర్వాత నిశ్శబ్దంగా ఉండిపోయింది. నిస్సహాయంగా ఫోన్ పెట్టేశాడు. తన కంఠం గమ్యానికి చేరకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా వాళ్ళు అక్కడే ఆఫ్ చేశారు. పూర్వంలాగా వైర్లు ఉన్న ఫోన్లు అయితే బాగుండేదేమో. కాదు, అప్పుడు ఫోన్ వైర్లు కత్తిరించేవారట. అతడు ఇంటి వెనక భాగానికి వెళ్ళి అరుద్దామనుకున్నాడు. కానీ ఎవ్వరూ బయటికి రారని తెలుసు. ఇంటి ముందు చచ్చిన శవమైనా మరీ వాసన వస్తే తప్ప పట్టించుకోరు ఈ జనం. అసలు పక్క ఫ్లాట్లో ఎవరున్నారో తనకింతవరకు తెలియదు. ఇంతలో వెనక నుంచి భుజం మీద చేయి పడ్డది. అతను త్రుళ్ళిపడి వెనక్కి తిరిగి చూశాడు. వెనక అతని కొడుకున్నాడు. జరుగుతున్నదంతా అతనికి తెలిసినట్టుంది. తండ్రి కొడుకులు ఒకరినొకరు నిశ్శబ్దంగా చూసుకుంటూ నిలబడ్డారు. నేను బయటకు వెళ్తాను అన్నాడు కొడుకు. భరద్వాజ ఉలిక్కిపడ్డాడు. అవును ఫాదర్, నేను వెళ్ళకపోతే వాళ్ళు ఎలానూ లోపలికి వచ్చేస్తారు. జరిగిన హత్యాకాండకి సాక్షులుగా మిమ్మల్ని మిగల్చరు. వాళ్ళ సంగతి తెలియందేముంది. నేను వెళ్తే కనీసం ఒకరి ప్రాణాలతో సరిపెట్టుకుంటారు. మామూలు విద్యార్థుల వెనుక ఇంత గ్యాంగ్ ఉన్నదన్న విషయం గుర్తించినప్పుడే నేను తప్పు చేశాను. భరద్వాజ ఏదో చెప్పబోయాడు. అంతలో లోపలి గుమ్మం దగ్గర చప్పుడైంది. అతడి భార్య, కూతురు నిలబడ్డారు. వాళ్ల మొహాల్లో భయాందోళనలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. మొత్తం కుటుంబ సభ్యులంతా ఒకరినొకరు చూసుకున్నారు. కొడుకు కదిలి గుమ్మం వైపు వెళ్ళబోయాడు. నో అంటూ అతడిని ఆపాడు భరద్వాజ. ఏమైతే అదయింది, నువ్వు లోపలే ఉండు. లాజికల్గా ఆలోచించు డాడీ. ఈ సెంటిమెంట్స్ వల్ల అందరం చస్తాం. మరీ 20వ శతాబ్దపు మనిషిలా ఆలోచించుకో. నువ్వేమంటావు అన్నట్టు భార్య వైపు చూశాడు. ఆమె భయంతో నోట మాట రానట్టు స్తంభంలా నిలబడిపోయింది. కొడుకు చచ్చిపోవటం ఎలానూ ఖాయమైనప్పుడు కొడుకుతో పాటు ఇంటిల్లిపాదిని బలిపెట్టాలా? సెంటిమెంటల్గా ఆలోచించకుండా లాజికల్గా ఆలోచించి తాము లోపలే ఉండి బలి పశువును బయటకు పంపాలా? అతడికి ఈ పరిస్థితి రెకాటంగానూ తన మీద తనకే అసహ్యం కలిగించేదిగానూ ఉంది. రేపొద్దున తమ శవాల్ని చూసి జనం నవ్వుకుంటారు. ఒకరు బయటికెళ్ళి చస్తే పోయేదానికి మొత్తం కుటుంబం అంతా మూర్ఖుల్లా లోపలే ఉండిపోయారట అని నవ్వుకుంటారు. ఇంత లాజికల్గా కూడా ఆలోచించడం లేదేమిటా అని గుసగుసలాడుకుంటారు. లాజిక్, ది హెల్ విత్ లాజిక్. అతడి మనసు అట్టడుగు నుంచి ఒక బలీయమైన నిర్ణయం ఈ లాజిక్ అనే వాదోపవాదాల్ని అధిగమిస్తూ బయటకొచ్చింది. కొడుకుని దగ్గరకు తీసుకుని చస్తే అందరం చద్దాం అన్నాడు. అతడి ఈ నిర్ణయంతో కొడుకు ముఖంలో వర్ణనాతీతమైన ఆనందపు వీచిక ఒకటి క్షణకాలం ప్రతిబింబించడం భరద్వాజ గమనించాడు. అది కూడా లాజిక్కి అందనిదే. ఆడవాళ్ళని వెనక నుంచి బయలుపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయేమో చూడమని చెప్పి తండ్రి కొడుకులిద్దరూ ముందు గదిలోకి వచ్చారు. అప్పటికే ఆ గది చాలా వేడెక్కిపోయి ఉంది. బయట శత్రువులు చాలా తాపీగా, లోపలి వాళ్లకు తమ సంగతి తెలిసినా ఏమీ చేయలేరు అన్నంత ధీమాగా తమ పని తాము చేసుకుపోతున్నారు. బోన్లో చిక్కుకున్న జంతువు దగ్గరకు వచ్చినట్టు వస్తున్నారు. చిన్న చప్పుడవటంతో భరద్వాజ తల ఎత్తి చూశాడు. తలుపు గడియ కాల్తూ ఊడి కింద పడింది. అంత నిశ్శబ్దంలో ఆ చిన్న చప్పుడే ఎంతో బిగ్గరగా ప్రతిధ్వనించింది. ఆయుధాన్ని పట్టుకున్న చెయ్యి సన్నగా వణికింది. ఇంతలో తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. మిషన్ గన్ ఆకారంలో ఉన్న ఒక ఆయుధం తలుపులు తోసుకుంటూ లోపలికి వచ్చింది. యాజీ సెక్రటరీ అహల్యతో మాట్లాడిన తర్వాత ఆమె యాజీ సెక్రటరీ అహం దెబ్బతిన్నది. ఆమె ఎవరికి ఫోన్ చేసినా అవతలి వాళ్ళు యాజీ నుంచి ఫోన్ అనగానే కంగారు పడి వినమ్రతతో జవాబు ఇవ్వడం మాత్రమే ఆమెకు తెలుసు.
అహల్య విషయంలో భరద్వాజ సెక్రటరీ అహల్య విషయంలో ఆమె అంతగా తారుమారైంది. భరద్వాజ సెక్రటరీగానే కాకుండా అహల్య వ్యక్తిగతంగా కూడా ఆత్మగౌరవం ఉన్న మనిషి. యాజీ సెక్రటరీ రాత్రి 11ంటికి ఆఫీస్ కట్టేసి వెళ్ళిపోతూ యాజీ రూమ్లోకి వెళ్ళింది. భరద్వాజ విషయం ఏమైంది అని అడిగాడు. అతడితో అపాయింట్మెంట్ కష్టమనుకుంటాను సార్ అంది. ఏ అంత గొప్పవాడా అతడు? ఈ ప్రశ్నతో ఆమె మనసులో ఏ మూలో ఉన్న ప్రతీకార వాంఛ కొద్దిగా తొంగి చూసింది. చాలా గర్వంగా సమాధానం చెప్పారు, కలుసుకోవడానికి వీలు పడదన్నారు అంది తమ సంభాషణకి కొద్దిగా రంగు పులుముతూ. ఎందుకు అతడికి అంత గర్వం? ఆమె దానికి సమాధానం చెప్పలేదు. అతడి ప్రశ్నలో ఆమె భరద్వాజతోనే డైరెక్ట్గా మాట్లాడిన భావం తొంగి చూసింది. అయినా దాన్ని ఆమె ఖండించలేదు. సరే నేను చూసుకుంటాలే అన్నాడు. ఆమెకి సంతోషం వేసింది. యాజీతో శత్రుత్వం అంటే మాటలు కాదు, ఈ దెబ్బతో ఆ భరద్వాజ పని ఫినిష్ అనుకుంది. దాన్ని శాడిజమే అంటారేమో. రెండో రచయిత కోసం చూద్దామంటారా అని అడిగింది. ఇంత రాత్రి ఇంకెందుకు, రేపు చూద్దాంలే. ఆమె గుడ్ ఈవినింగ్ చెప్పి వెళ్ళిపోయింది. ఆమె పెదాల మీద చిరునవ్వు కదలాడుతూ ఉంది. కానీ ఆమెకు తెలియని విషయం ఒకటి ఉంది. యాజీ ఆఫీస్లో పనిచేసే వారందరి ఫోన్లు టేప్ చేయబడతాయి. అందరూ వెళ్ళిపోయాక అతడొక్కడే కూర్చుని వాటిని వింటాడు. కోట్ల మీద వ్యాపారం చేసేటప్పుడు ఈ మాత్రం మెలకువగా ఉండటం తప్పదు. అందులోనూ అతడికి శత్రువులు జాస్తి. చాలాసేపటి వరకు అతడు తన మిగతా పనులు చూసుకున్నాడు. సోలార్ శాటిలైట్కి ఇంకా పూర్తిగా అలవాటు పడని జనం 11ంటికే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. యాజీ లాంటి వాళ్ళు మాత్రమే పూర్తిగా తమ దినచర్యని మార్చుకున్నారు. 12 అవుతూ ఉండగా అతడు తన పనులు ముగించుకుని చివరి అంశంగా టేప్ ఆన్ చేశాడు. ఆ రోజు ప్రొద్దుటి నుంచి తన ఆఫీస్ వాళ్ళు బయట వాళ్లతో మాట్లాడిన మాటలు, బయట నుంచి వచ్చిన కాల్స్లో ముఖ్యమైనవి వరుసగా వినసాగాడు. చివర్లో ఇక కట్టేయబోతూ ఉంటే తన సెక్రటరీ భరద్వాజ సెక్రటరీతో మాట్లాడిన సంభాషణ వినవచ్చింది. అది వింటున్నప్పుడు అతడి ముఖం ప్రశాంతంగా ఉంది. చివర్లో మాత్రం నుదుటి మీద గీత అడ్డంగా ఏర్పడింది. ఆ గీత రేపొద్దున సెక్రటరీ నుదుటి గీతను తేలుస్తుంది. అతడు టేప్ ఆఫ్ చేశాడు. లేచి క్రిందకొచ్చాడు. కారులో కూర్చొని భరద్వాజ ఇంటివైపు పోనిమ్మన్నాడు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. భరద్వాజ ఇంటివైపుకు తిప్పబోతూ డ్రైవర్ చటుక్కున కారు ఆపుచేశాడు. అతడి మనస్సు అపాయాన్ని శంకించింది. మామూలు వాళ్ళెవరూ అసలు కల్లో కూడా ఊహించలేరు. కానీ అతడికి ఇవన్నీ కొట్టిన పిండి. డ్రైవర్కి వీధి మూలగా 2 కార్లు, వాటి ప్రక్కనే హ్యాట్ పెట్టుకున్న 2 వ్యక్తులు సిగరెట్లు తాగుతూ ఏదో పనున్నట్టు ఏమీ పని లేకుండా నిలబడి ఉండటం. మాఫియా. యాజీ తల ఎత్తి చూశాడు. భరద్వాజ ఇంట్లో లైటు వెలుగుతుంది. ఈ లోపులో డ్రైవర్ తల వెనక్కి తిప్పాడు. ఇద్దరూ కళ్ళతోనే మాట్లాడుకున్నారు. నిజానికి మాట్లాడుకోవాల్సింది కూడా ఏమీ లేదు. బీసీ యాజీ లాంటివాడు బాడీగార్డ్ లేకుండా బయటకు రాడు, అందులోనూ అంత రాత్రిపూట. పైకి డ్రైవర్గా కనిపించే ఆ మనిషి కాంతి కన్నా వేగంగా ఆయుధాలని ఉపయోగించగలిగే చురుకుతనం ఉన్నవాడు. అతడి జీవితం 5 అంకెల్లో ఉంటుంది. వేరే బాడీగార్డ్ లేకుండా అతడే డ్రైవ్ చేస్తాడు. యాజీ నుంచి సూచన అందగానే డ్రైవర్ కారు దిగి భరద్వాజ అపార్ట్మెంట్ వైపు తాపీగా నడిచాడు. దూరంగా వీధి మలుపులో కారు దగ్గర నిలబడి ఉన్నవాళ్ళు చప్పున అలర్ట్ అవటాన్ని అద్దంలో చూశాడు యాజీ. అతని అనుమానం నిజమైంది. డ్రైవరు భవనం లోపలికి వెళ్ళి లిఫ్ట్ దగ్గర నిలబడ్డాడు. కారు దగ్గర ఉన్నవాళ్ళు సందిగ్ధంలో పడటాన్ని యాజీ గమనించాడు. భవనంలోకి వెళ్తున్నవాడు ఏ అంతస్తులోకి వెళ్తున్నాడో, ఎవరి ఇంటికి వెళ్తున్నాడో వాళ్ళకు తెలియదు. ఒకవేళ అతడు లిఫ్ట్లో ఆగేది భరద్వాజ ఇంటి ముందు కాకపోతే కంగారు పడటం అనవసరం. యాజీ కూడా సరిగ్గా అలాగే ఆలోచిస్తున్నాడు. దుండగులు దండెత్తింది భరద్వాజ మీదకు కాకపోతే వాళ్లతో అనవసర శత్రుత్వం అప్రస్తుతం. కారు దగ్గర ఉన్న ఇద్దరిలో ఒకడు కారులోంచి ఒక వస్తువు తీసి నోటి దగ్గర పెట్టుకుని మాట్లాడటం యాజీ గమనించాడు. బహుశా భవంతిలోకి వెళ్ళిన వాళ్ళకి వాకీటాకీ ద్వారా ఎవరో వస్తున్నట్టు సందేశం అందిస్తున్నట్టున్నాడు. అతడి అంచనా కరెక్టే.
భరద్వాజ ఇంటి గుమ్మం ముందు నిలబడి తాపీగా పనిచేస్తున్న వాళ్ళకి ఈ సంకేతం అందింది. అంతలో లిఫ్ట్ పైకి రావడం కనిపించింది. వాళ్ళు జేబులోంచి చప్పున బాల్ పాయింట్ పెన్స్ తీశారు. అంతలో లిఫ్ట్ వచ్చి ఆగింది. అది తాము ఉన్న అంతస్తుకే వచ్చి ఆగటంతో ఇక అందులోంచి వచ్చేది ఎవరైనా సరే చంపేయడానికే నిశ్చయించుకున్నారు. మాఫియాకి మనుషుల్ని చంపటం ఓ లెక్కలోనిది కాదు. తాము చేసిన పనులకి ఎవరినీ సాక్షులుగా మిగల్చరు. లిఫ్ట్ ఆగిన ఒక్క క్షణానికి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఎల్బి పిస్టల్ నొక్కబోయిన మాఫియా మనిషి ఆశ్చర్యంతో అవాక్కయ్యాడు. లిఫ్టు నిర్మానుష్యంగా ఉంది. ఖాళీగా పైకి వచ్చిన లిఫ్ట్ని చూడగానే గుమ్మం దగ్గర ఉన్న వ్యక్తి విస్మయంతో పక్కనున్న వాడికి చూపించాడు. మిషన్ గన్ ద్వారా లోపలికి గ్యాస్ పంపుతున్న వ్యక్తి కూడా అటు దృష్టి మరల్చాడు. వాళ్ళు చేసిన తప్పు అదే. యాజీ దగ్గర డ్రైవర్ రూపంలో పనిచేస్తున్న గార్డు గెరిల్లా పద్ధతిలోనూ అధునాతనమైన వ్యూహాల్లోనూ ట్రైనింగ్ అయినవాడు. లిఫ్ట్ స్విచ్ నొక్కి తలుపులు మూసుకుపోయే లోపులో దాంట్లోంచి బయటకొచ్చి మెట్ల మీదుగా పైకొచ్చాడు. గుమ్మం దగ్గర ఉన్న ఇద్దరి దృష్టి లిఫ్ట్ మీద పడగానే అతడు మెరుపులా పక్క మెట్ల మీద నుంచి వరండాలోకి దూసుకొచ్చి ఎల్బి పిస్టల్ నొక్కాడు. ఆ కిరణం సోకగానే గ్యాస్ గన్ పట్టుకున్న వ్యక్తి వికృతంగా గుండెలవిసేలా కేక పెడుతూ ఆ కేక గొంతులో పూర్తి కాకముందే కాలి బొగ్గులా అయిపోయాడు. అతడు అలా కాలుతుంటే పక్కనున్న వ్యక్తి కంగారులో వెనక్కి గెంతాడు. ఆ గెంతటంలో వెనక ఉన్న వరండా అద్దం మీద పడి అది విరగడంతో అన్నో అంతస్తు నుంచి క్రిందకు ముద్దలా జారాడు. క్షణంలో రోడ్డు మీద మాంసం ముద్ద, అందులోంచి వస్తున్న రక్తం మాత్రం మిగిలాయి. ఇది చూచిన యాజీతో పాటు దూరంగా కారు దగ్గరున్న ఇద్దరు వ్యక్తులు కూడా కన్ను మూసి తెరిచేలోగా అప్రమత్తులయ్యారు. కారులోంచి హ్యాండ్ గ్రెనేడ్ తీసి యాజీ మీదకు విసిరారు. యాజీ కారులో కూర్చుని తనకి 2 అడుగుల దూరంలో బాంబు చప్పుడు కాకుండా పేలటాన్ని తాపీగా చూశాడు. అటువంటివి 100 ఏమీ నష్టపరచలేని విధంగా నిర్మించబడ్డ కార్లు ప్రపంచంలో చాలా కొద్ది ఉన్నాయి. తమ ప్రత్యర్థిది కూడా అటువంటి వాటిలో ఒకటని వాళ్ళు గుర్తించకపోవటం వాళ్ళ దురదృష్టం. వాళ్ల పని పూర్తయ్యాక ఇక తన వంతు అన్నట్టు యాజీ జేబులోంచి ఎయిర్ ప్రెషర్ షూటౌట్ తీశాడు. సాధారణ పిస్టల్, అది 16వ శతాబ్దంలో కనుక్కోబడింది. దాన్ని పేలిస్తే మందు పేలి ఆ ఒత్తిడికి బుల్లెట్ ముందుకు దూసుకుపోతుంది. 21వ శతాబ్ద ఆరంభంలో కనుక్కోబడిన ఆ షూటౌట్ పేలిస్తే గాలి ఒత్తిడికి బుల్లెట్ ముందుకు దూసుకుపోయి గమ్యానికి తగిలిన తర్వాత పేలుతుంది. అలాగే పేలింది కూడా. కారుకు తగిలి ఆ బుల్లెట్ పేలగానే డాల్టన్ అటామిక్ థియరీ తప్పు అన్నట్లు ఆ మాఫియా కారు మనుషులతో సహా రెప్పపాటు కాలంలో మాయమైపోయింది. చప్పుడు లేదు, కానీ కాలినప్పుడు వచ్చిన కాంతి మాత్రం ఆ సందుని క్షణం పాటు ప్రకాశవంతం చేసింది. తర్వాత చూస్తే అక్కడేమీ లేదు. 100 సంవత్సరాల క్రితం అయితే భయంకరమైన చప్పుళ్లతోనూ ఆర్తనాదాలతోనూ దద్దరిల్లవలసిన ఆ పోరాటం నిమిషంలో అత్యంత ఆధునికమైన ఆయుధాలతో అలా ముగిసింది. అదే సమయానికి భరద్వాజ బయటకొచ్చాడు. జరిగిందంతా నిజమే అన్నదానికి ప్రత్యక్ష తార్కాణంగా గుమ్మంలో మసిబొగ్గులా మారిన శవాన్ని చూస్తూ భరద్వాజ అవాక్కైన ఆ తరుణంలో వెనక నుంచి ఒక కంఠం వినిపించింది. నిన్న సాయంత్రం నా సెక్రటరీ నాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఈరోజు ప్రొద్దున ఆఫీస్కు వెళ్ళగానే ఆవిడని ఉద్యోగంలోంచి తీసేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం మార్చుకుంటున్నాను. నాకు కావలసిన రచయితని రక్షించుకునే అవకాశం నాకు ఈ విధంగా కల్పించినందుకు ఆమెకి ఒక ఇంక్రిమెంట్ ఇచ్చినా తప్పులేదు. బై ది బై, నా పేరు యాజీ, బిస్సీ యాజీ. గ్లాడ్ టు మీట్ యూ. ముందు ఇలా శవాల మధ్య నిలబడి ఉపోద్ఘాతం లేకుండా వచ్చిన పని చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి. అసలు ఈ ఆలోచన 4 రోజుల క్రితం నాకు వచ్చినప్పటి నుంచి కాలు నిలవటం లేదు. అందుకే ఇలా ఈ అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా వచ్చి నేను ఈ పోరాటంలో పాత్రధారుణ్ణి కావలసి వచ్చింది. మీరింకా షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు. ఈ శవాలు వీటి సంగతి మీ అబ్బాయికి వదిలిపెట్టండి. పోలీస్ డిపార్ట్మెంట్ కదా, అతడే చూసుకుంటాడు. ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నారా? నాకు కావలసిన రచయిత ఎవరా అని ఇంతకాలం వెతికాక మీరు దొరికారు. మీ గురించి అన్ని వివరాలు సేకరించాను. అంటే ఇప్పటి రచనలు కాదు, మీ మొదటి రచనలు. అవి చదివాక నాకు నిశ్చయమైపోయింది. నాకు కావలసిన విధంగా వ్రాయగలిగేది మీరొక్కరే భరద్వాజ గారు.
మీరు నాకు నవల వ్రాసిపెట్టాలి. మీరు నా కోసం ఒక కథ వ్రాయాలి భరద్వాజ. కథ అనటం కన్నా నవల అనటం బాగుంటుంది. ఖరీదైన హోటల్ అవటం చేత జనం ఎక్కువ లేరు. భరద్వాజ నిరాసక్తంగా కుర్చీ వెనక్కి వాలాడు. అతడికి ఇవన్నీ మామూలే. ఎదురుగా ఉన్నవాడు రచయిత అనగానే తమ కథ వ్రాయమని చాలామంది అడుగుతారు. అందుకే అతడి మాటలు మామూలుగా వింటూ డిన్నర్ తినటంలో మునిగిపోయాడు. నిజానికి యాజీ తనను తన కుటుంబాన్ని రక్షించాడన్న కృతజ్ఞతతో ఈ డిన్నర్ ఒప్పుకున్నాడే తప్ప లేకపోతే అతనికి చచ్చేటంత పనుంది. అంతలో యాజీ అన్నాడు, ఒక ఆమెను పట్టుకోవాలి. ఆమె ఎక్కడుందో ఎలా ఉందో ఏమీ తెలియదు. 50 సంవత్సరాల క్రితం నా జీవితంలో ఒక మంచు తెరలా ప్రవేశించి వెళ్ళిపోయిన ఆమెకి మీ రచన ద్వారా ఈ సంకేతాన్ని అందించాలి. ఆమె దాన్ని చదివి ఆంధ్రదేశంలో ఎక్కడున్నా తెరచాటుల నుంచి బయటికి రావాలి. కాల్చిన నత్తగొల్లల్లోంచి తాపీగా ఫోర్కుతో నత్తల్ని తీసుకుని తింటున్న భరద్వాజ ఉలిక్కిపడ్డాడు. ఒక్కసారిగా అతడిలో ఆసక్తి పెరిగింది. ఆమె చెక్కిన ఈ శిల్పం ఈ రోజున ఎంత అద్భుతంగా తయారైందో ఆమె చూసుకోవాలి. ఒక్కసారి నేను మరణించే ముందు ఒక్కసారి ఆమెను కలుసుకోవాలి. దానికోసం ప్రపంచాన్ని జల్లెడ పట్టి అయినా సరే నేను సాధిస్తాను. దానికి మీరు సాయపడాలి భరద్వాజ, మీరే సాయపడాలి. భరద్వాజ వెంటనే మాట్లాడలేకపోయాడు. అతడు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఇదేమీ పట్టనట్టు యాజీ అద్దాల కిటికీలోంచి బయట శూన్యంలోకి చూస్తూ చెప్పుకుపోతున్నాడు. నా కాళ్ల మీద నేను కాస్త నిలదొక్కుకోగలిగినప్పటి నుంచి ఆమె ఎక్కడుందో తెలుసుకోవాలని ప్రయత్నించాను భరద్వాజ. లక్షలు పైగా ఖర్చు పెట్టాను, అయినా కనుక్కోలేకపోయాను. భరద్వాజకు ఎన్నో అనుమానాలు కలిగినాయి. ఆమె అంత అందంగా ఉండేదా? ఆమెకి ఇతడికి సంబంధం ఏమిటి? ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమెని ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నాడు? అదే ప్రశ్న అడిగాడు. మూడ్ నుంచి బయటపడి యాజీ నవ్వాడు. అందం ప్రసక్తి లేదు. ఆ మాటకొస్తే ఆమె నాకన్నా 6-7 ఏళ్ళు పెద్దది కూడా. భరద్వాజ మరింత ఆశ్చర్యపోయి, అయితే ఆమెకిప్పుడు 60 పైగానే వయసు ఉంటుంది అన్నాడు. ఇంకా ఎక్కువే ఉంటుంది. మరెందుకు కలుసుకోవటం? మీరందరూ మర్చిపోయినా నాకు జ్ఞాపకం ఉన్న ఒక పదం కోసం. మీరందరూ మర్చిపోయినా నాకు జ్ఞాపకం ఉన్న ఒక పదం కోసం. ఏమిటది? సెంటిమెంట్. స్పీకర్లోంచి వస్తున్న పాట అయిపోవటంతో ఆ హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. భరద్వాజ కళ్ళెత్తి అతడి వైపు చూశాడు. యాజీ దృష్టి ఇంకా కిటికీలోంచి బయటకే ఉంది. కొన్నాళ్ల క్రితం అనుకోకుండా నాకు ఈ ఆలోచన వచ్చింది. ఒక నవలాకారుడి చేత దీన్ని కథగా వ్రాయిస్తే ఆమె చదువుతుంది కదా అని. అప్పుడే ఎవరు మంచి రచయిత అని వెతకడం మొదలుపెట్టాను. ప్రథమ స్థానంలో ఉన్నది మీరని తెలియగానే మిమ్మల్ని కలుసుకోవటానికి మనసు ఆపుకోలేక అర్ధరాత్రి వచ్చేశాను. పత్రికలో ప్రకటన ఇవ్వొచ్చుగా అన్నాడు భరద్వాజ. ఇవ్వచ్చు, కానీ ఆమె పేరు చెప్పాలి, నా పేరు చెప్పాలి. ఆమె మనవలు ఉంటే ముని మనవలు చదువుతారు. నా పేరు బయటకొచ్చిందంటే పేపరు వాళ్ళ అభూత కల్పనలకి అంతే ఉండదు. అదీగాక ఒక అందమైన రహస్యాన్ని అందరితో పంచుకోవటం నాకు ఇష్టం లేదు. భరద్వాజ హుషారుగా, కథ ఇప్పుడు చెప్తారా తర్వాత చెప్తారా అని అడిగాడు. మీరు వింటానంటే ఇప్పుడే, కానీ ఇక్కడొద్దు, కారులో అలా తిరుగుతూ మాట్లాడుకుందాం పదండి అంటూ కార్డు ద్వారా డబ్బు చెల్లించి లేచాడు. ఇద్దరూ కారులో కూర్చున్నాక డ్రైవర్ ముందు సీటుకి వెనక సీటుకి మధ్య ఉన్న సౌండ్ ప్రూఫ్ తెర దింపి కారు పోనిచ్చాడు. 2 నిమిషాల తర్వాత యాజీ చెప్పటం ప్రారంభించాడు. దాదాపు గంటసేపు అతడి కథ ఎక్కడా ఆగకుండా సాగింది. మధ్యలో అక్కడక్కడ మాత్రం జ్ఞాపకాల పుటల్లోకి తొంగి తొంగి చూడటం కోసం ఆగాడు. అంతసేపు వారు గమ్యం లేకుండా నడుస్తూనే ఉండి వెనక జరిగే సంభాషణ ముందు డ్రైవర్కి వినిపించడం లేదు. అంతసేపు కారు గమ్యం లేకుండా
పయనిస్తూనే ఉంది. వెనక జరిగే సంభాషణ ముందు డ్రైవర్కి వినిపించడం లేదు. కథ పూర్తి అవగానే సంకేతం అంది కారు వెనక్కి తిప్పాడు. సీటు వెనక్కి వాలుతూ యాజీ భరద్వాజ్ వైపు ఎలా ఉంది అన్నట్టు చూశాడు. చాలాసేపటి వరకు భరద్వాజ ఏమీ మాట్లాడకుండా, యాజీ, నిన్న రాత్రి మీరు మా ఇంటి గుమ్మం దగ్గర నిలబడి వచ్చిన పని సూటిగా ఏ ఉపోద్ఘాతం లేకుండా ఎలా చెప్పారో నేను అలాగే చెప్తాను. మనిషి జీవితంలో సంఘటనలకి పాఠకుల్ని చదివించేటంత డ్రామా ఉండదు అన్నాడు. నేను చెప్పిన కథ చుట్టూ అందమైన అల్లిక పేనటం మీ వంతు. దానికి కొన్ని మార్పులు చేర్పులు చేర్చండి. ఏది ఏమైనా మనకి కావలసింది ఆమె దీన్ని గుర్తించటం అని ఆగి తిరిగి అన్నాడు. ఈ వయసులో ఆమె చదివే ఛాన్స్ 100కి 10 మాత్రమే. అయినా మన ప్రయత్నం మనం చేయాలి. మీరెంత నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారో నన్ను అంత నిర్మోహమాటంగా మాట్లాడనీయండి. ఒక మామూలు సాధారణ కథకి పెద్ద మొత్తంలో మీకు రాయల్టీ ఇవ్వటానికి పత్రికల వాళ్ళు ఇష్టపడకపోవచ్చు. నా వల్ల మీరు నష్టపడిపోవటం నాకు ఇష్టం లేదు. ఈ కథ ప్రచురింపబడినా ప్రచురింపబడకపోయినా దీని మీద రాయల్టీ నేను ఇస్తాను. ఆ మాటలకి భరద్వాజ ముఖం ఎర్రబడింది. దెబ్బతిన్నట్టు చూస్తూ, మీరు నన్ను అవమానం చేస్తున్నారు అన్నాడు. భరద్వాజ, మీ సమయం విలువైంది, నాది విలువైందే. ప్రచురణతో సంబంధం లేకుండా మీరు నాకు ఒక నవల వ్రాసివ్వబోతున్నారు. చెప్పండి, దానికి మీకెంత సమయం పడుతుంది? మీరు చెప్పిన కథ చిన్నదే కాబట్టి 5-6 రోజులు పట్టొచ్చు. యాజీ తలమునకలయ్యేటంత ఆశ్చర్యంతో, అంతేనా? నేనెక్కడూ చదివాను, పుడమి తల్లి ఒక గడ్డి పోచని ప్రసవించడానికి ఎంత కష్టపడుతుందో ఒక రచయిత తన మనసులో భావాన్ని బయటికి తీయటానికి అంత కష్టపడతాడని అన్నాడు. నేను కాబట్టి 5-6 రోజులు. ఇంకొకరైతే రాత్రి కూర్చొని ప్రొద్దునికి వ్రాసిచ్చేవారు. ఇక్కడ క్వాలిటీ కాదు ముఖ్యం, నువ్వెన్ని వేలు వ్రాసావు, నేనెన్ని వేలు వ్రాశాను అన్నది. దయచేసి ఈ ఒక్కసారికి అలా వ్రాయకండి. లేదు, సిన్సియర్గా వ్రాస్తాను. కారు భరద్వాజ ఇంటి ముందు ఆగింది. వారం రోజుల తర్వాత కలుస్తాను. గుడ్ నైట్ యాజీ అని అతడు కారు దిగబోతుంటే అతడి చేతిలో చిన్న కాగితం పెట్టాడు. ఏమిటది? చెక్కు 75,000కి. మై గాడ్, దీని మీద నా పేరు వ్రాసి ఉందే. ఎప్పుడు వ్రాశారు? ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాంగా. మీ డిన్నర్ అయ్యాక మీకు కథ చెప్తానని, మిమ్మల్ని వ్రాయటానికి ఒప్పిస్తానని నాకు నమ్మకం ఉంది భరద్వాజ. మళ్ళీ దీనికోసం ఇంకొంచెం సమయం వృధా చేయటం ఎందుకని ఏకంగా చెక్కు పట్టుకొచ్చాను. రచయితలకి వ్యాపారస్తులకి ఆ మాత్రం ముందు చూపు ఉండాలి. ఏమంటారు? తొందరగా పూర్తి చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. గుడ్ నైట్. పూర్తి చేయటానికి అనుకున్న దానికంటే వారం రోజులు ఎక్కువ పట్టింది అతడికి. ఆ తర్వాత యాజీకి ఫోన్ చేసి ఆ మరుసటి రోజు కలుసుకున్నాడు. భరద్వాజ చాలా హుషారుగా ఉన్నాడు. యాజీతో కరచాలనం చేస్తూ, మనం అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది, అంతేకాదు మరొక శుభవార్త అని కూర్చుంటూ అన్నాడు. ఏమిటి? దీన్ని ప్రచురించడానికి పత్రికాధిపతులు ఒప్పుకున్నారు అన్నాడు. మీకు డబ్బు నష్టం ఏది లేదు సుమా అన్న సూచన కూడా ఉంది ఆ మాటల్లో. అతడు నిజాయితీగానే యాజీకి సాయం చేద్దామనుకుంటున్నాడు. నేను చాలా ఆత్రంగానే ఉన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడు చదివేస్తాను. తప్పకుండా. యాజీ ఇంటర్ టీవీలో సెక్రటరీకి 1 గంట సేపు డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు. తర్వాత చదవటం ప్రారంభించాడు. దాదాపు 25 నిమిషాలు గడిచినాయి. యాజీ చదవటం పూర్తి చేసి గాఢంగా నిశ్వసిస్తూ వ్రాత ప్రతిని బల్ల మీద పెట్టాడు. భరద్వాజ ఆత్రంగా అతడి ముఖంలోకి చూశాడు. యాజీ ముఖంలో ఏ భావం లేదు. 1,00,000 లాభం వచ్చినా 1,00,000 నష్టం వచ్చినా ఒకేలా ఉండటం యాజీ లాంటి వాళ్ళకి అలవాటు. అందువల్ల అతడి అభిప్రాయం తెలియలేదు. యాజీ మౌనాన్ని భరించలేక భరద్వాజ తనే, ఈ నవల పట్ల మా వాళ్ళు చాలా సంతృప్తి వెలిపుచ్చారు. ఇది గొప్పగా సక్సెస్ అవుతుందని మా కంప్యూటర్ కూడా చెప్పింది అన్నాడు. యాజీ ముఖంలో అకస్మాత్తుగా మార్పు కనబడింది. కంప్యూటరా అన్నాడు. భరద్వాజ ఇబ్బందిగా చూసి, ఒక రచన మార్కెట్లోకి విడుదల
చేయబోయే ముందు అది ఎంతలా విజయవంతం అవుతుంది అన్నది కంప్యూటర్ ద్వారా కనుక్కుంటాం అన్నాడు. కొంచెంసేపు ఆలోచించి యాజీ లేచి, మీకు అభ్యంతరం లేకపోతే మీ కంప్యూటర్ని ఒకసారి చూద్దామా అని అడిగాడు. అతడి కంఠంలో కనబడుతున్న అనుమానాన్ని చూసి కాదనలేక లేచి నిలబడి, దాందే ఉంది పదండి అన్నాడు. 10 నిమిషాల్లో ఇద్దరూ భరద్వాజ ఆఫీస్కు చేరుకున్నారు. కారులోనే అతడు యాజీకి తమ కంప్యూటర్ గురించి అంతా వివరించి చెప్పాడు. అక్కడికి వెళ్ళాక తను వ్రాసిన ప్రతిలోని కథని దానికి ఫీడ్ చేయడం జరిగింది. 5 నిమిషాల పాటు ఈ ఫీడింగ్ జరిగాక తెర మీద రిజల్ట్ పడింది. ఇట్ విల్ క్లిక్, స్మాషింగ్ సక్సెస్, గో అహెడ్. చూసారా నేను చెప్పాను అన్నట్టు భరద్వాజ గర్వంగా యాజీ వైపు చూశాడు. అతడి పెదవుల మీద చిరునవ్వు అలాగే ఉంది. యాజీ ముఖంలో మాత్రం ఎప్పట్లాగే ఏ స్వభావము లేదు. తాపీగా యాజీ ముఖంలో మాత్రం ఎప్పటిలాగే ఏ భావమూ లేదు. తాపీగా, నేను మీ కంప్యూటర్ని కొన్ని ప్రశ్నలు అడుగుదామని అనుకుంటున్నాను అన్నాడు. కొద్దిగా ఆశ్చర్యపోయి వెంటనే సర్దుకొని, తప్పకుండా అన్నాడు భరద్వాజ. మీ కంప్యూటర్ చరిత్రను కూడా చెబుతుంది కదా. సాహిత్యానికి సంబంధించిన దేన్నైనా సరే, ఒక హీరో, అతడికి కానీ అతడి కుటుంబానికి కానీ అన్యాయం జరుగుతుంది. హీరో విలన్ని వెతుక్కుంటూ బయలుదేరి ఎన్నో కష్టాలు పడి చివరికి అతన్ని చంపడంతో కథ సుఖాంతం అవుతుంది. ఇలాంటి కథాంశంతో ఇప్పటి వరకు వచ్చిన గొప్ప రచన ఏది అని అడిగాడు. భరద్వాజ ఎలక్ట్రానిక్ నిపుణుడి వైపు తిరిగి పగ, ద్వేషం, సుఖాంతం అంటూ మరికొన్ని సూచనలు ఇచ్చాడు. నిపుణుడు చకచకా కంప్యూటర్కి ఈ వివరాలన్నీ ఫీడ్ చేశాడు. 2 నిమిషాల పాటు తెర మీద రకరకాల రంగురంగుల గీతలు, అలలు ఏర్పడిన తర్వాత అన్నీ క్లియర్ అయ్యి తెల్లటి తెర మీద ఒక పేరు వచ్చి ఆగింది. రామాయణం అని రాసి ఉంది దాని మీద. భరద్వాజ ఉక్కిరి బిక్కిరయ్యాడు. యాజీ ఇదేమీ పట్టనట్టు కంప్యూటర్ని ఇంకో ప్రశ్న అడిగాడు. రొమాన్స్ 10%, పగ 50%, కరుణ 5%, బీభత్సం 35%. ఈసారి కంప్యూటర్లో వెంటనే సమాధానం వచ్చింది, భారతం. ఆ గదిలో ఎవరూ చాలాసేపటి వరకు మాట్లాడలేదు. ముందు తేరుకున్నది భరద్వాజే. అతడు యాజీ వైపు తిరిగి, మీరెందుకు అడిగారు ఇవన్నీ అన్నాడు. అప్పటి వరకు స్తబ్దంగా ఉన్న నీరు ఒక్కసారి ఆనకట్ట తెగగానే దూకినట్టు యాజీ బర్స్ట్ అయ్యాడు. నా అనుభవాల లేలేత పూలని మాలగా గుచ్చమని పదిలంగా మీకిస్తే దాన్ని మీరు ఎంత చౌకబారు రచనగా చేసి నాకిచ్చారో చెప్పటానికి ఎంత ఊహించాను మీ కళ నుంచి. మీరు చేసిందేమిటి? ఒక చావు, ఒక హత్య, అమ్మాయికి మధ్య శృంగారం, సెక్స్తో కూడింది, రాత్రి తాలూకు 10 పేజీల వర్ణన, సెక్స్తో కూడిన రాత్రి తాలూకు 10 పేజీల వర్ణన. ఇదా మీకు నేను చెప్పింది? అసలు నాదే తప్పు. అవును, నాదే తప్పు. నా భార్య ప్రియుడు లాంటి రచనలు చేసే మీలాంటి రచయితలని ఈ పనికి ఎన్నుకోవటమే నేను చేసిన తప్పు. ప్రవహించే గంగాఝరి, చక్కలి గిలికి పులకరించే హిమగిరిలా పాఠకలోకం ఆ రసరమ్య కవితా హేళలో డోలలోగుతుంది అనుకున్నాను. బహుశా నా అభిప్రాయం తప్పని, కంప్యూటరే కరెక్టేమో అనుకుంటే అది కూడా నా పక్షమే పలికింది. మనిషి రసాస్వాదన, రసస్ఫూర్తి సర్వకాల సర్వావస్థల్లోనూ ఒకటే అని తెలిసింది. తప్పు దాంది కాదు, మీది. సాహిత్యాన్ని లెక్కల్లోకి, గ్రూపుల్లోకి మార్చిన మీది. ఇంకెందుకీ రచన అన్నాడు ఆవేశంతో. అతని కంఠం వణికింది. ఏం చేస్తున్నారు మీరు అని అరిచాడు భరద్వాజ. ఆవేశంతో అతడి ముఖంలోకి రక్తం చిమ్మి ఎర్రగా మారింది. యాజీ అతడి అరుపుల్ని పట్టించుకోలేదు. అప్పటికే అతడి చేతుల్లో 75,000 ఇచ్చి కొనుక్కున్న స్క్రిప్టు అతడు అంటించిన మెకనైజ్డ్ అగ్గిపుల్ల వెలుగులో అంటుకుని చివరి వరకు కాలి మసి అవుతుంది. భరద్వాజ మనసు కుతకుతా ఉడుకుతోంది. 2 రోజుల పాటు ఏ పని సరిగ్గా చేయలేకపోయాడు. మాటికి యాజీయే గుర్తు రాసాగాడు. అతడి జీవితకాలంలో ఎప్పుడూ రచయితగా ఇంత అవమానాన్ని పొందలేదు అతడు. రకరకాల ఆలోచనలు అతన్ని చుట్టుముట్టేవి. యాజీ ఆఫీస్కు వెళ్ళి అందరూ చూస్తుండగా చెక్కు అతడి మొహాన కొట్టాలని వగైరా.
కానీ అతడి మనసులో ఏమోలో పెరుగుతున్న తనదే తప్పు అన్న భావం అతడిని ఆ పని చేయనివ్వలేదు. ఆ భావనకి నిర్దిష్టమైన రూపం లేదు. వారం రోజుల పాటు అతడు ఏం చెయ్యాలా అని కొట్టుమిట్టులాడాడు. చివరికి యాజీకి పోస్టు ద్వారా చెక్కు పంపించేసి గుడ్ బై చెప్పటమే మంచి పద్ధతి అన్న నిర్ణయానికి వచ్చాడు. అతడలా చేసేవాడే. ఆ వారం రోజుల్లో జరిగిన 1-2 విషయాలు అతడి మనసుని తీవ్ర ఆలోచనకి గురిచేసిన తర్వాత ఆ క్రితం రోజు రాత్రి జరిగిన మరొక సంఘటన అతడి నిర్ణయాన్ని పూర్తిగా మార్చివేసి ఉండకపోతే అలాగే జరిగి ఉండేది. 4 రోజుల క్రితం అతడు ఆఫీస్కి బయలుదేరబోతూ ఉంటే కీర్తి వచ్చాడు. ఆ సమయంలో స్వయంగా అతడు ఇంటికి రావడం చూసి భరద్వాజ ఆశ్చర్యపోయాడు. ఎస్ఎస్ఏ విషయం అతడు అప్పుడప్పుడే మర్చిపోతున్నాడు. పెద్ద విశేషమేమీ లేదు, ఇట్నుంచి వెళ్తూ వెళ్తూ చూసిపోవాలని వచ్చాను అన్నాడు కీర్తి. అది కాదని భరద్వాజకు తెలుసు. కొంచెంసేపు మాట్లాడాక కీర్తి జేబులోంచి ఒక కాగితం తీస్తూ, మీకు తెలుసుగా, నేను ఎస్ఎస్ఏలో కేవలం పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాను. నా అసలు ఉద్యోగం సైకాలజీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా. భరద్వాజ తల ఊపాడు. మొన్నొక రోజు నన్ను ఒక స్కూల్ వారు చిన్న ఉపన్యాసం ఇవ్వడానికి ఆహ్వానించారు. ఆ వివరాలన్నీ అనవసరం అనుకోండి. అది అయిపోయిన తర్వాత సరదాకి 6వ తరగతి వాళ్ళకి చిన్న క్విజ్ పెట్టాను. ఇలాంటివి మాకు ఎంతో సాయం చేస్తాయి. క్విజ్లో నేను ఒక గమ్మత్తైన ప్రశ్న అడిగాను. సాక్సన్ కంపెనీ వాళ్ళు ఈ మధ్య ఒక ప్రకటన ఇచ్చారు, చదివారా? తొందరలోనే వాళ్ళ సైంటిస్టులు కనుక్కున్న యాంటీ ఏజింగ్ పిల్ మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని. అది కానీ అనుకున్నట్టు సత్ఫలితాలు ఇస్తే ప్రపంచం ఎలా ఉంటుంది అని అడిగాను. 6వ తరగతి వాళ్ళు కదా, వాళ్ళ సమాధానం ఏమని ఊహిస్తాం? పురుషులు ఆనందంతో గెంతులు వేస్తారు, వగైరా వ్రాస్తారేమో అని ఊహిస్తాం కదా అంటూ జేబులోంచి కాగితం తీసి భరద్వాజకు అందిస్తూ, వాళ్ల సమాధానాలు చూడండి, 180 మంది ఈ ధోరణిలో రాశారు అన్నాడు. భరద్వాజ తీసుకుని చదివాడు. మరణం దూరమవుతూ ఉంటే మనిషి ప్రవర్తన గురించి చిన్న పిల్లల అంచనా రిపోర్ట్. మాత్ర మార్కెట్లోకి వచ్చిన సంవత్సరం లోపులో ప్రజలు సంతోషంగా ఉంటారు. కుటుంబ నియంత్రణ సర్టిఫికేట్ ఉంటే తప్ప ఈ మాత్రలు అమ్మకూడదు అన్న శాసనం ప్రపంచం అంతటా వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటారు అని ఓ కొంటె కుర్రవాడు సరిగ్గా ఊహించాడు. యాంటీ ఏజింగ్ పిల్ కనుక్కున్న 10 సంవత్సరాల తరువాత చిన్న కుర్రవాళ్ళు అప్పటికి యువకులు అవుతారు. కానీ తరాల మధ్య అంతరం తగ్గడానికి బదులు పెరుగుతుంది. మానసిక విభేదాలు, కల్చర్ షాక్ ప్రారంభమవుతాయి. ఒకరి గొప్పతనం మరొకరు ఒప్పుకోరు. 50 సంవత్సరాల తర్వాత అందరూ ఒక్కసారైనా విడాకులు పుచ్చుకొని ఉంటారు. చాలామంది మళ్ళీ వివాహం చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. 3030 వచ్చేసరికి కుటుంబం అన్న పదాన్ని పూర్తిగా డిక్షనరీలోంచి తొలగిస్తారు. భూమి పట్ల అయిష్టం పెరిగి చాలామంది రోదసీలో నివసించడానికి ఇష్టపడతారు. మత్తు పదార్థాల వాడకం ఎక్కువ అవుతుంది. దేశం నుంచి దేశానికి వలస, టూరిజం ఎక్కువ అవుతుంది. మెంటల్ ఆసుపత్రికి గిరాకీ ఎక్కువ అవుతుందని 3 కుర్రవాళ్ళు వ్రాశారు. 100 సంవత్సరాల తర్వాత ఆత్మహత్యల శాతం 10 రెట్లు పెరుగుతుంది. ఈ మాత్రల ఉత్పత్తిని రద్దు చేస్తూ ప్రపంచ దేశాలన్నీ తీర్మానం చేశాయి. అతడు చదవటం పూర్తి చేస్తుంటే కీర్తి అన్నాడు, ఇది వ్రాసింది 6వ తరగతి కుర్రవాళ్ళు. తరానికి కుర్రవాళ్ళు తెలివైన వాళ్ళు అవుతున్నారు. ఆత్మహత్యలు ఎక్కువ అవుతాయి. కుటుంబం అన్న పదం తొలగించబడుతుంది. భూమి అంటే అయిష్టం ఏర్పడుతుంది అన్న వాక్యాలు నన్ను అమితాశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. మళ్ళీ ఒకసారి, ఆత్మహత్యలు ఎక్కువ అవుతాయి. కుటుంబం అన్న పదం తొలగింపబడుతుంది. భూమి అంటే అయిష్టం ఏర్పడుతుంది అన్న వాక్యాలు నన్ను అమితాశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఈ పిల్లలే మీ భావితరం పాఠకులు.
100కి 100 మంది ఈ మాత్ర మాకొద్దు అని తిరస్కరించడానికి ఇవి కారణాలు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా పాఠకులకి ఏం కావాలో? భరద్వాజ అయోమయంగా చూశాడు. కీర్తి లేస్తూ, తాపీగా ఆలోచించండి. ఎస్ఎస్ఏ ఉచితంగా మీకిచ్చిన రిపోర్టుగా దీన్ని భావించండి అన్నాడు. ఆఫీస్కి వెళ్ళాడే గాని భరద్వాజ ఆలోచనలన్నీ కీర్తి మాటల చుట్టూ తిరుగుతున్నాయి. ఆ మరుసటి రోజే కూతురి అబార్షన్ ఏర్పాటు చేయవలసి ఉంది. నర్సింగ్ హోంలో అతడు చెక్కు వ్రాస్తూ ఉంటే లేడీ డాక్టర్, అమ్మాయి పేరు మీదే రూమ్ ఉంచమంటారా, పేరు మార్చమంటారా అని అడిగింది. అదేమిటి డాక్టర్, ఇది సామాన్యమైన విషయం కదా, ఇందులో రహస్యం ఏముంటుంది అని అడిగాడు. అది మన రోజుల్లో అయితే చాలా మామూలుగా గర్ల్ ఫ్రెండ్కో సిస్టర్కో అబార్షన్ చేయించాలోయ్ అని చెప్పుకునేవాళ్ళం. ఈ కాలంలో చాలామంది దీన్ని చాలా సిగ్గుపడే విషయంగా భావిస్తున్నారు. తను రచనా వ్యాసంగంలో పడి వాస్తవిక ప్రపంచానికి ఎంత దూరంగా ఉంటున్నాడో అర్థమైంది భరద్వాజకి. ఆ రోజు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర భార్యకి కూతురికి మరుసటి రోజు ఆసుపత్రికి వెళ్ళటం గురించి చెప్పాడు. దాని గురించి పెద్ద ఉత్సాహం చూపించకుండా వాళ్ళు, ముఖ్యంగా అతడి భార్య, సంభాషణలో మునిగిపోయారు. కూతురి అబార్షన్ కన్నా ముఖ్యమైన చర్చ అక్కడ మరొకటి జరుగుతూ ఉంది. ఇంటికి కంప్యూటర్ సర్వీస్ ఏర్పాటు చేయాలా వద్దా అని అన్న చర్చ అది. అసలు విషయం ఏమిటంటే, కూతురు పనిచేసే ఎలక్ట్రానిక్ కంపెనీ ఒక కొత్త రకం బట్లర్ని సృష్టించింది. దాని అమ్మకాలు పెంపొందించే పథకం కింద తమ ఉద్యోగస్తులకి సగం ధరకే ఇస్తుంది. కొనమని తల్లి, వద్దని కూతురు. నీ ఓటు ఎవరికి నాన్న? కూతురు అడిగింది. అది కొంటే ఇంట్లో సగం పని తగ్గిపోతుంది అన్నాడు భరద్వాజ. భర్త మాటలకి తల్లి కూతురు వైపు సగర్వంగా చూసింది. కూతురు నిస్సహాయంగా అన్నవైపు తిరిగి, నువ్వు అంది. భోజనం ముగించి లేస్తూ, మీరొక అనవసరమైన వ్యర్థమైన విషయం గురించి ఇంతసేపు చర్చించుకుంటున్నారని నా ఉద్దేశం అన్నాడు కొడుకు. అంటే అంది తల్లి కోపంగా. ఎయిర్ కండిషనింగ్ చేసినట్టు మన ఇంటిని పూర్తిగా కంప్యూటరైజ్ చేసే ప్రసక్తే లేదు. ఎందుకా అంటూ అతడు విసురుగా వెనక్కి తిరిగాడు. ఇదిగో, ఇది చదువు నాన్న, ఇందుకు అంటూ ఒక కాగితం తండ్రికి ఇచ్చాడు. కంపెనీ వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ తాలూకు కాగితం అది. మీ సేవలో మేము. ఇక మీరు ఏ విషయంలోనూ దిగులు చెందనక్కర్లేదు. మీ దినచర్య తాలూకు బాధ్యత మేము తీసుకుంటాం. మరుసటి రోజు మీ పనులన్నీ మా కంప్యూటర్ నిర్ణయిస్తుంది. ప్రొద్దున ఎన్నింటికి లేపాలో దానికి తెలుసు. రాత్రి మీరు పక్క మీద అటు ఇటు దొర్లుతూ కలత నిద్రపోయి ఉంటే మా బెడ్ మోషన్ సెన్సార్ దాన్ని గుర్తించే ఒక 20 నిమిషాల పాటు ఎక్కువ నిద్రపోనిస్తుంది కూడా. ఆ రోజు చేయవలసిన పనులని బట్టి కావలసిన శక్తి కోసం ప్రొద్దున ఎన్ని క్యాలరీల టిఫిన్ తినాలో అది చెప్తుంది. మీకు జ్యోతిష్యం మీద నమ్మకం ఉంటే మరుసటి రోజు రాహుకాలాన్ని, వర్జ్యాన్ని కూడా లెక్కలోకి తీసుకుని మరీ దినచర్య ప్లాన్ చేస్తుంది. మీరు ఆ రోజు చేయవలసిన పనులని బట్టి ప్రొద్దున లేవగానే ఆ మూడ్కు సరిపోయే మ్యూజిక్ వినిపించడంతో దాని పని మొదలవుతుంది. బయట టెంపరేచర్ బట్టి ఎంత వేడి నీళ్లతో మీరు స్నానం చేస్తే బాగుంటుందో అది తయారు చేసే ఉంచుతుంది. మీరు వెళ్ళబోయే ప్రదేశాలని, మీరు కలవబోయే మనుషుల్ని దృష్టిలో ఉంచుకొని మీ దుస్తుల్ని అదే సెలెక్ట్ చేసి పెడుతుంది. బయట చలిగా ఉన్నా, వర్షం వచ్చే సూచనలున్నా అంటే నా ద్వారా దాన్ని గ్రహించి మీకు కోటు వేసుకోమని సలహా ఇస్తుంది. మీ ఇంట్లో చిన్న ఎలక్ట్రానిక్ రోడ్డు ఏర్పాటు చేసుకుంటే అది కూడా మేమే అమర్చి పెడతాం. ఇక లేవగానే బెడ్ కాఫీ, పేస్ట్ అమర్చిన బ్రష్ అన్నీ మీ పడక దగ్గరికే వస్తాయి. ఇక భోజనం విషయానికి వస్తే మీ భార్య కూడా గుర్తించుకోలేని విధంగా గత వారం రోజులుగా మీరేం తిన్నారో గుర్తుంచుకొని మళ్ళీ అదే కూర ఆ రోజు రాకుండా జాగ్రత్త తీసుకుంటుంది. మా కంప్యూటర్లో వెయిట్ సెన్సింగ్ స్కేల్ బరువును బట్టి మీ అభిరుచుల్ని కనుగొంటుంది. ఉదాహరణకి గత 2 నెలలుగా నత్తల కూర వండిన రోజు మీరు ఎక్కువ ఆహారం వదిలిపెడుతూ ఉంటే దాని మెమరీలో అది రికార్డ్ అయ్యి తర్వాత భవిష్యత్తులో ఆ కూరని మీకు వడ్డించదు. మీరు సాయంత్రం రాగానే అలసిపోయి నిస్త్రాణగా పక్క మీద వాలిపోతే టీ ఇస్తుంది. లేదు హుషారుగా కుర్చీలో కూర్చుంటే డ్రింక్ ఇస్తుంది. మీతో పాటే ఉంటుంది.
మీ భార్య కన్నా ఎక్కువగా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. నేడే మీ ఇంటిని కంప్యూటరైజ్డ్ చేసుకోండి. సర్వత్రా మేము మీ సేవకి సిద్ధం. భరద్వాజ చదివి తల ఎత్తి బానే ఉందే అన్నాడు. హద్దీ, అలా చెప్పండి అంది భార్య. బావుందా? కోపంగా అన్నాడు కొడుకు. ఇక మనంగా బ్రతకడం ఎందుకు? మనం ఏం చేయాలో అదే చెప్తుంది. భార్యని ఎప్పుడు కలవాలో అదే నిర్ణయిస్తుంది. మన కాక్ ఎంతసేపు పెనిట్రేట్ అవ్వాలో ఇది సూచిస్తుంది. మరికొంచెం స్వాతంత్రం ఇస్తే నువ్వు అలసిపోయావు, నీ పని కూడా నేనే చేస్తానని పక్కకు తోసేస్తుంది. ఇప్పటికే మనం మరమనుష్యం అయిపోయాం. ఈ కంప్యూటర్స్ పెట్టుకుంటే ఇక లేచి తిరగడం ఎందుకు? లోపలికి బయటికి 2 గొట్టాలు పెట్టుకుని జీవితం అంతా పక్క మీద గడిపేయచ్చు. దీన్ని పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను. భరద్వాజ వినటం లేదు. కొడుకులో ఒక కొత్త కోణాన్ని చూస్తున్నాడు. భార్యకి తనకు తమ తరానికి అందని ఒక క్రొత్త రూపాన్ని గమనిస్తున్నాడు. అతడిలో ఎక్కడో ఏదో కదులుతూ ఉంది. ఆ రాత్రి కూతురుతో జరిగిన సంభాషణతో అది క్లైమాక్స్కి వచ్చింది. ఎందుకో అతడికి మెలకువ వచ్చింది. లేచి తెర తొలగించుకొని పక్క గదిలోకి వెళ్ళాడు. పక్క మీద కూతురు ఏడుస్తూ కనబడింది. భరద్వాజ ఆశ్చర్యంతో ఏమైంది అని అడిగాడు. ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. కొద్దిగా రెట్టించి అడిగిన తర్వాత అన్నది, రేపే కాదు నాన్న అబార్షన్. అవును, కొద్దిగా ప్రాణాన్ని కూడగట్టుకొని నెమ్మదిగా కదలటానికి ప్రయత్నించే ఒక చిన్న జీవిని కత్తులతో చిన్నాభిన్నం చేసేది రేపే కదూ. అతడు షాక్ తగిలినట్టు అలాగే ఉండిపోయాడు. ఆమె అన్నది మేం చేసిన పాపానికి ఆ పాపని ఖండాలుగా కోసి డ్రైనేజ్లోకి తోసేసేది రేపే కదూ. అతడు మందలిస్తున్నట్టు, మరీ అంత సెంటిమెంటల్ అవ్వకు అన్నాడు. సెంటిమెంటల్ ఆ పదానికి అర్థం కూడా తెలుసా నాన్న మనకి అంది. అతనికి కొద్దిగా కోపం వచ్చింది. మరి అలాంటప్పుడు బాధపడ్డం దేనికి అన్నాడు. ఒక జీవిని నిష్కారణంగా చంపుతున్నందుకు. అతడు ఆమె దగ్గరగా వెళ్ళాడు. పోనీ ట్యూబ్లో పెంచుదామా? దానికైతే ఇంకొక నెల ఆగాలి. కానీ తర్వాత మళ్ళీ ఆ పాప ఎక్కడుందో అని మనసు పీకితే అది నీ వైవాహిక జీవితాన్ని దెబ్బతీస్తుందమ్మా అన్నాడు లాలనగా. అబ్బా, ఎంత మెకానికల్ ఈజీ సొల్యూషన్ చెప్పావు నాన్న. పిండాన్ని తీసి ట్యూబ్లో పెంచితే కన్న కడుపు అనటానికి వీలుండదనా అంది వ్యంగ్యంగా. అతడికి ఈసారి నిజంగా కోపం వచ్చింది. మరి అంత కళ్ళు మూసుకుని ప్రవర్తించి ఇప్పుడు తీరిగ్గా బాధపడ్డం దేనికి అన్నాడు. కళ్ళు మూసుకున్నా? నేనా? లేదు నాన్న, సెక్స్ ఎక్కువై నేను ఈ పని చేయలేదు. కొద్దిగా ప్రేమ కోసం తప్పించే తరుణంలో ఆ కుర్రవాడు ఆప్యాయతను చూపించాడు. ప్రేమతో పాటు సెక్స్ కన్ను మూసి తెరిచేటంతలో అయిపోయిందంతే. నీకు తెలుసా నాన్న, నా ఈ 22 వయసులో నన్ను అమ్మా అని మొదటిసారి నువ్వు పిలిచింది ఇప్పుడే, క్షణం క్రితమే. ఒక బలమైన కెరటం వచ్చి మొహానికి తగిలినట్టు అతడు కంపించిపోయి కష్టం మీద సర్దుకొని, అతడెవరో చెప్పు, ప్రయత్నిద్దాం అన్నాడు. ఆమె కళ్ళనీళ్ళతో నవ్వింది. ఒక కూతురు నేను కాలు జారాను అన్న వెంటనే తండ్రి అడగవలసిన మొదటి ప్రశ్న నాన్న ఇది. ఇన్నాళ్ళకి ఇప్పుడు అడిగావు. నీకు జ్ఞాపకం ఉందా? అప్పుడు నువ్వేమన్నావు? ఆసుపత్రుల విషయం నీకు అంతగా తెలియదు, నేను చూసుకుంటాలే అని. ఇంకో ప్రశ్న కూడా అడిగావు, ఎందుకంత బాధ్యతారహితంగా ప్రవర్తించావని. నేనేమీ బాధ్యతారహితంగా ప్రవర్తించలేదు నాన్న. కాస్త ప్రేమ కోసం నేను చెల్లించిన ధర అది. నేనే కాదు నాన్న, నీ కొడుకు ఈ తరం మొత్తం ప్రేమ కోసం తప్పించిపోతుంది. నీ పెద్ద కొడుకు చచ్చిపోతే నా హత్యకి హంతకుడు అన్న సూపర్ హిట్ నవల వ్రాసావే తప్ప దాని వెనుక ఉన్న కారణం గ్రహించలేకపోయావు. అంతమంది యువకులు వరుసగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం మీరు అనుకున్నది ఏది కాదు నాన్న, ప్రేమరాహిత్యం. అవును, ప్రేమరాహిత్యం. నీ చిన్న కొడుక్కి కావాల్సింది అలసిపోతే మంచి మ్యూజిక్ వినిపించే కంప్యూటర్ కాదు నాన్న, స్వయంగా కాఫీ పట్టుకొచ్చే తల్లి. ఏ క్షణం ఏ బాంబు పేలుతుందో, ఏ మూల నుంచి ఎవరో దోపిడీ చేస్తారో, మనం ముసలి వాళ్ళమైతే మన కొడుకులు తమతో పాటు ఉంచుకుంటారో లేక హోమ్ ఫర్ ద ఏజ్డ్లో చేర్పిస్తారో అన్న భయంతో ఈ తరం వణికిపోతూ ఉంది. చివరికి మనం చచ్చిపోతే
మన బూడిదని తీసుకుంటారో లేదో కూడా మనకు అనుమానమే. మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఎవరు ఎవరు? గాఢమైన నిశ్శబ్దంలోంచి చాలాసేపటికి తేరుకొని అతడు నెమ్మదిగా కదిలి కూతురు తల మీద చేయి వేశాడు. నీ సమస్యని నేను పరిష్కరిస్తానమ్మా. అది చాలా చిన్న సమస్య. ఒక కుర్రవాడిని ఒప్పించడం ఎంతసేపు, కానీ నువ్వు చేసిన సాయం మాత్రం గొప్పది. ఎంతో పెద్ద సమస్యలో పడి కొట్టుమిట్టాడుతున్న నాకు పరిష్కారం దొరికింది అని అక్కడి నుంచి కదిలాడు. మరుసటి రోజు ప్రొద్దున్నే అతడు యాజీని కలుసుకొని మీ కథని మళ్ళీ నేను వ్రాయబోతున్నానని చెప్పాడు. ఊహించని విధంగా భరద్వాజ వచ్చి అలా మాట్లాడినా కూడా యాజీలో మార్పేమీ కనపడలేదు. ఎందుకు మీ నిర్ణయం మార్చుకుంటున్నారు అని అడిగాడు. మారుతున్న కాలంలో మనిషికి మనిషికి మధ్యనున్న సంబంధాల్లో వచ్చిన మార్పు గురించిన ఒక గొప్ప సత్యం నాకు ఈ కొద్ది రోజుల్లో బోధపడింది. అసలే సెక్సు, హింస, న్యూట్రాన్ బాంబుల ప్రాణభయం, ఉడకబెట్టి డబ్బాలో సీల్ చేసిన అన్నం, మెకానికల్ లైఫ్లతో అనుక్షణం విసిగిపోయిన ఈ తరానికి కావాల్సింది రేప్ దై మదరు, నా హత్యకి హంతకుడు కాదేమో అనిపిస్తూ ఉంది. చివరికి 6వ తరగతి చదివే కుర్రవాళ్ళు కూడా సహజ మరణాన్ని కోరుకుంటున్నారు. అంటే మనిషి మనిషిగా బ్రతకాలన్న తపన ఎంతగా పెరుగుతుందో అర్థమవుతుంది. మీ కథని అందుకే తిరిగి వ్రాయాలనుకున్నాను. అదో అద్భుతమైన కావ్యం అవుతుందని హామీ ఇవ్వలేను, కానీ ఈ తరానికి తెలియని విషయాలతో వ్రాద్దామనుకుంటున్నాను అంటూ లేచాడు. లేస్తూ అన్నాడు, బహుశా ఇదే నా ఆఖరి నవల అవుతుంది. ఈ రచన కూడా ఫెయిల్ అయితే నేను మార్కెట్లో మరి ఉండనని నాకు తెలుసు. అయినా కూడా మామూలు నవల లక్షణాలన్నీ వదిలిపెట్టి దీన్ని వ్రాద్దామనుకుంటున్నాను. రచయితగా నేను సర్వనాశనమైనా సరే. యాజీ లేస్తూ, అలా అవదనే ఆశిద్దాం అన్నాడు. నేను వెళ్ళొస్తాను. 6 నెలల తర్వాత కనిపిస్తాను. 6 నెలల? ఆశ్చర్యంగా అడిగాడు యాజీ. ఒక ఆవేశం తల్లి గర్భంలో సంపూర్ణత్వాన్ని సంతరించుకోవటానికి పట్టే కాలం 6 నెలలైతే, మరో ఆవేశం కవి మనసులో కమనీయ కల్పనగా రూపుదిద్దుకోవటానికి, పుడమి తల్లి గడ్డిపోచని ప్రసవించడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. కానీ నిశ్చయంగా మా రచయితల్లా రాత్రికి కూర్చొని పొద్దున కల్లా విసర్జించేది మాత్రం కాదు. యాజీ చిరునవ్వుతూ తల ఊపాడు. అంతేకాదు, ఇది వ్రాయటానికి కొంతకాలం పాటు ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎక్కడికి? ఏదైనా ప్రశాంతమైన స్థలానికి. ప్రొఫెషనల్ రైటర్ అనేవాడు బస్ స్టాప్లోనైనా నిలబడి వ్రాయగలిగి ఉండాలి అని అప్పుడు నేను అనుకునేవాడిని. కానీ అలా ఏ స్పందన లేకుండా వ్రాయటం దేనికన్నా హీనమో నాకు ఇప్పుడు అర్థమైంది. దేనికన్నా హీనం భరద్వాజ? రేప్ దై మదర్ కన్నా. బుల్లెట్లా వచ్చిన ఆ సమాధానానికి యాజీ వెంటనే మాట్లాడలేకపోయాడు. అతడి ముఖంలో ఒక అనూహ్యమైన సంతృప్తి మాత్రం కనిపించింది. అదే సంతృప్తితో యాజీ వంగి డ్రాయర్లోంచి ఒక పుస్తకాల కట్ట తీసి అతని ముందు పెడుతూ, రచన మొదలుపెట్టబోయే ముందు ఇవి చదవండి, ఉత్తేజం వస్తుంది అన్నాడు. ఎవరివి ఇవి? 100 సంవత్సరాల క్రితం 3 గొప్ప కవులుండేవాళ్ళు. విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జంధ్యాల పాపయ్య శాస్త్రి అని. భజంత్రీగాళ్ళు, భజనపరులు లేక ఆ రోజుల్లో వాళ్ళకి రావాల్సినంత ప్రచారం రాలేదు. కానీ కాలం గడిచే కొద్దీ కడిగిన ముత్యాల్లా మాలాంటి వాళ్ళ హృదయాల్లో నిలిచేపోయారు. వాళ్ళ రచనలు ఇవి. పుస్తకాలు అందుకుంటూ భరద్వాజ, ఇదేమిటి, ఈ ప్యాకెట్ మీద నా పేరు వ్రాశారు? నేను మళ్ళీ తిరిగి వస్తానని మీకు తెలుసా అని అడిగాడు అమితమైన ఆశ్చర్యంతో. పైకి ఎంత మెటీరియలిస్టిక్గా కనపడినా రచయిత మనసులో ఏమూలో ఆర్ద్రత, స్పందన ఉండి తీరాలి. నా మాటలు మీ మనసులో ఎక్కడో దేన్నో కదిల్చి మిమ్మల్ని మళ్ళీ ఆలోచించుకునేలా చేస్తాయని నాకు నమ్మకం ఉంది. రచయితలకి, వ్యాపారస్తులకి ఆ మాత్రం దూరదృష్టి ఉండాలి కదా అంటూ నవ్వాడు. భరద్వాజ లేస్తూ, 100 సంవత్సరాలు వెనక్కెళ్ళి వ్రాస్తే పాఠకులు రచయితతో పాటు వెనక్కి వెళ్ళలేక ఉక్కిరి బిక్కిరి అవుతారేమో చూడాలి అన్నాడు. 100 సంవత్సరాలు ముందుకెళ్తే అలా అవుతారేమో, కానీ వెనక్కి సులభంగానే వెళ్తారు. అయినా మీరు ఇది వ్రాస్తున్నది నా కోసం, పాఠకుల కోసం కాదు. నేను ఇది వ్రాస్తున్నది మీకోసము, పాఠకుల కోసము కాదు. మరి నా కోసం. కొద్ది రోజుల్లో రచన పూర్తయింది. అనుకున్న దానికన్నా తొందరగానే. అలా అని
అతడు కష్టపడలేదని కాదు. నిజానికి ఈ రచన అతడి మామూలు రచనల సైజులో 10వ వంతు కూడా రాలేదు. అయినా దీనికి మామూలు కంటే 100 రెట్లు ఎక్కువ కష్టపడ్డారు. అసలే అలవాటు లేని ప్రక్రియ, దానికి తోడు భావం, పూర్తిగా ఆ ప్రపంచంలోకి అలవాటు లేని సున్నితత్వం, పొందికైన ఘర్షణ. అప్పుడప్పుడు జుట్టు పీక్కునేవాడు. వ్రాస్తూ పెన్ను విసిరేసేవాడు. పిచ్చివాడిలా శూన్యంలోకి, తనకు తెలియని, తను ఊహించని ప్రపంచంలోకి గంటల తరబడి చూస్తూ కూర్చునేవాడు. కానీ నేలని తవ్వుతుంటే జలపడ్డాక నీళ్లు ఒక్కసారిగా ప్రవహించినట్టు ఒక్కసారి మొదలుపెట్టాక ఇక అది ఆగలేదు. కొద్ది రోజుల తర్వాత వ్రాత ప్రతిని తీసుకొచ్చి యాజీకిచ్చాడు. అప్పుడే అయిపోయిందా? భరద్వాజం మాట్లాడలేదు. రచన చేస్తున్నంతసేపు, మళ్ళీ అది పూర్తయ్యాక మరికొంతకాలం రచయిత మీద ఆ రచన తాలూకు ప్రభావం కాస్తో కూస్తో పడి తీరుతుంది. ప్రస్తుతం ఈ రచన పూర్తి చేశాక కలిగిన సంతృప్తి అతడికి ఋష్యత్వాన్ని ఆపాదించింది. అందుకే తాను వ్రాసిన దాన్ని యాజీ చదువుతున్నంతసేపు ఏ విధమైన ఉద్వేగాన్ని పూర్వంలోలా పొందలేదు. ఒక వేదాంతిలా నిర్వికారంగా కూర్చుండిపోయాడు అంతే. యాజీ చదవటం పూర్తి చేసి తల ఎత్తాడు. అతడి కళ్ళ నిండా నీళ్లున్నాయి. ఎంతో చెలించిపోయినట్టు చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు. తర్వాత లేచి వచ్చి భరద్వాజ చేతులు పట్టుకొని, ఇదే నాకు కావలసింది అన్నాడు ఆవేశం, ఆనందం నిండిన స్వరంతో. ఇక తన పని అయిపోయినట్టు భరద్వాజ తల ఊపి లేచి నిలబడి జేబులోంచి చెక్కు తీసి బల్ల మీద పెట్టాడు. ఏమిటిది భరద్వాజ? మీరిచ్చిన చెక్కు నాకు చాలా సంతృప్తిగా ఉంది యాజీ. అది చాలు. పోతే ఈ రచనకి కమర్షియల్ విలువ లేదు. నా మూలాన మీకు నష్టం రావడం నాకు ఇష్టం లేదు. మిగిలిన సంతృప్తే చాలు. మీది మీరు తీసుకోండి. నాన్సెన్స్ అన్నాడు యాజీ. ఎవరన్నారు దీనికి విలువ లేదని? మీకు చూపించడానికి ముందే ఈ ప్రతిని దాదాపు అన్ని పత్రికలకి చూపించాను బిసి యాజీ. కొంతమంది నాకు మతిపోయిందన్నట్టు చూశారు. మరికొందరు మొహం మీద నవ్వారు. పాపులారిటీ తగ్గిపోయాక పర్వర్షన్ ప్రారంభమైందా అని మరొకరు అడిగారు. చివరికి నా రచనల్ని వెనువెంటనే వేసుకునే పత్రికాధిపతి కూడా దీన్ని ప్రచురించడానికి ఒప్పుకోలేదు. ఎవరు? భరద్వాజ చెప్పాడు. యాజీ ఇంటర్కంలో సెక్రటరీని పిలిచి ఆ పత్రిక ఆఫీస్కు ఫోన్ చేయమని చెప్పాడు. మిగతా వాళ్ళైతే ఏమన్నో కానీ యాజీ స్వయంగా మాట్లాడేసరికి ఆ పత్రిక ఎండి మొహమాటంగా, నాకు తెలీదు యాజీ, ఇలాంటివన్నీ మా ఎడిటర్ చూసుకుంటాడు అన్నాడు. అతడిని ఒకసారి నా దగ్గరికి పంపించండి. 5 నిమిషాల్లో ఎడిటరు, సర్క్యులేషన్ మేనేజరు, యాజీ ఆఫీస్కి వచ్చారు. వాళ్ళ ముఖాలు ధుమధుమలాడుతున్నాయి. కేవలం ఎండీ చెప్పబట్టి వచ్చామన్న విసుగు వాళ్లలో స్పష్టంగా కనబడుతూ ఉంది. దీన్ని ఎందుకు వేసుకోరు అని అడిగాడు యాజీ. సాధారణంగా మేము కారణాలు చెప్పం అన్నాడు ఎడిటర్ వ్యంగ్యంగా. కానీ మీరు అడుగుతున్నారని చెప్తున్నాం. ఇది రోమన్ల నాటి రచనలా ఉంది. అసలు చదువుతుంటే మాకే మతిపోయింది. అంత నిశ్చయంగా ఎలా చెప్పగలరు? మేము చెప్పలేదు యాజీ, మా కంప్యూటర్ చెప్పింది అన్నాడు సర్క్యులేషన్ మేనేజర్ కల్పించుకొని. నేను మీ ఫీడింగ్ను చూడాలనుకుంటున్నాను. ఎప్పుడు? ఇప్పుడే, వెంటనే. వాళ్ళు భరద్వాజ ఆఫీస్కు చేరుకున్నారు. ఇంతసేపు ఇంత వాగ్వివాదం జరుగుతున్న భరద్వాజ మౌనంగా ప్రేక్షకుడిలా ఉండిపోయాడు. వీటన్నిటికీ అతడిప్పుడు అతీతుడిలా ఉన్నాడు. జరిగేది నిర్లిప్తంగా చూస్తున్నాడంతే. యాజీ మాత్రం గాయం తగిలిన శివంగిలా ఉన్నాడు. 10 నిమిషాల్లో ఆ రచనని కంప్యూటర్కి ఫీడ్ చేయటం జరిగింది. రకరకాల రంగుల లైట్లు, స్విచ్ ఆఫ్ అండ్ ఆన్లు. ఆ తర్వాత కంప్యూటర్ తన నిర్ణయాన్ని తెలిపింది. డెవాస్టేటింగ్, అట్టర్ ఫ్లాప్, డోంట్ పబ్లిష్, ఫూలిష్. ఎడిటర్ యాజీ వైపు గర్వంగా చూశాడు. యాజీ మాట్లాడకపోయేసరికి గాయం మీద కారం జల్లుతున్నట్లు, ఈ కాలం కుర్రవాళ్ళకి కావాల్సింది బూజు పట్టిన బొద్దింకల పచ్చళ్ళు కావండి అన్నాడు. అప్పటికి తన ఆలోచన పూర్తయినట్టు యాజీ తాపీగా, మీ పత్రికలో ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాడు. అసంబద్ధమైన ఈ ప్రశ్నకి వాళ్ళ ముఖాలు తెల్లబడ్డాయి.
ఎడిటర్ జవాబు చెప్పాడు. వచ్చే వారం నుంచి మీ పత్రికలో వారానికి కొన్ని పేజీల చొప్పున నేను అడ్వర్టైజింగ్ బుక్ చేసుకుంటున్నాను. మీరు ఏ రకంగా సీరియల్ వేస్తారో అదేవిధంగా నా రచయిత నవల మీ పత్రికలో సీరియల్గా వస్తుంది. నా ఇష్టం వచ్చిన రీతిలో నేను ప్రచురించుకుంటాను. వాళ్ళు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. యాజీ బయటికి నడిచాడు. అంతా చూస్తున్న భరద్వాజ ముఖంలో సంతృప్తితో కూడిన సన్నటి చిరునవ్వు కదలాడింది. వాళ్ళని వదిలేసి తను బయటికి నడిచాడు. మన నవలకి పేరేం పెడదాం? భరద్వాజ కొంచెంసేపు ఆలోచించి వయసు ఉత్పలమాల అన్నాడు. నవల వ్రాసిన భావుకత్వం నుంచి మీరు ఇంకా తేరుకోలేదనుకుంటా. ఈ కథ కేవలం ఒక కుర్రవాడి వయసుకి సంబంధించింది కాదు. రొమాన్స్ ఉన్నమాట నిజమే, కానీ అంతకన్నా అంతర్వాహిని అయిన వేదాంతం ఉంది. ఆ రెండూ కలిసినట్టు ఏదైనా పెడితే బాగుంటుంది. ఆనందో బ్రహ్మ వెంటనే అన్నాడు భరద్వాజ. యాజీ కళ్ళు సంభ్రమంతో పెద్దవయ్యాయి. గుడ్ అన్నాడు. ఆ తర్వాత వారం నుంచి విమల్ పాండ్స్ వారి ప్రకటనల్లా భరద్వాజ సీరియల్ ప్రారంభమైంది. ఇక్కడితో ఎండమూరి ఆనందో బ్రహ్మ 2వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.